మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఆదిత్య చంద్రాకుజ సౌమ్య జీవ శుక్రార్కపుత్రామపి రాహుకేతు ఏతే గ్రహాణాం సకలార్థ సిద్ధిం కుర్వంతు కాలే స్థిరభోగ నిత్యా. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వేభ్యో మిత్రేభ్యో నమో నమః. అందరికీ మరొకసారి స్వాగతం. విశేషమైనటువంటి సంచిక. ఈరోజు మనం చాంద్రమాన శోభకృతనామ సంవత్సరం చివరి వారంలో, చివరి 2 రోజుల్లో ఉన్నాం. కొత్త చాంద్రమాన సంవత్సరం ఆరంభం కాబోతున్నది. ఇప్పుడంతా ఈ వారం అంతా మనం తరచుగా వినేటువంటి మాట పంచాంగ శ్రవణం. దాని గురించి విపులంగా చెప్పుకునే ముందు ఈ రోజు మనం ప్రత్యేకంగా దేశగోచారం గురించి, రాబోయే సంవత్సరం ఎలా ఉండబోతున్నది అన్నది చాలా ముఖ్యమైనటువంటి వాతావరణ జ్యోతిష శాస్త్రజ్ఞులైన డాక్టర్ జివి రామ గారు, సత్యదేవ్ గారు వారి నుంచి మనం ఈ రోజు కొంచెం వినాలన్న ఉద్దేశంతో ఈ ప్రత్యేక సంచిక కార్యక్రమం నిర్వహించబడుతున్నది. ఈ ఇతివృత్తం ప్రత్యేకం చేసి వాతావరణ పంచాంగ పరిశోధన కోసం ఎవరెవరైతే అందరూ పాటుపడుతున్నారో వారందరి సేవకు గుర్తింపుగా వేద సంస్కృతి పరిషత్ ఈ సంచికని వారికి అంకితం ఇస్తున్నది. దీనిలో చాలా మంది అందరికీ తెలిసినట్టుగా మన వేద సంస్కృత పరిషత్తు ఈ జ్యోతిర్వాణి నిర్వహిస్తున్న విధంగానే ప్రతి సంవత్సరం వాతావరణ పంచాంగం రావడం కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆ పంచాంగాన్ని రచించే వాళ్ళు, ముఖ్యంగా దానికి సంబంధించిన సమాచారం అంతా అందించే వాళ్ళు లేదా పంచాంగ కర్తలు ఎవరు అంటే డాక్టర్ జివి రామ గారు, శ్రీమతి లలిత శ్రీహరి గారు. వీళ్ళిద్దరూ చాలా కూలంకషమైనటువంటి సమీక్షతో, విశ్లేషణతో ఈ దేశగోచార విషయాలను అన్ని చూపించి, వారికి తోడుగా ఎల్ అరవింద స్వామి గారు, తర్వాత ఎస్ రఘుకుమార్ గారు వారి పద్ధతుల్లో వాళ్ళు చూసేటువంటిది కూడా అందిస్తూ అందరి సహకారంతో ఈ పంచాంగం వెలువడుతున్నది. దీనిని ముద్రించడానికి ఇంకా సమయం రానట్టున్నది. కాకపోతే PDF రూపంలో అందరికీ అందించబడుతుంది. ప్రతి సంవత్సరం పంపిస్తూనే ఉంటాం. ఈ సంవత్సరం కూడా వస్తూ ఉంటుంది. రేపు ఉగాది నాడు దాన్ని ఆవిష్కరించుకుని మనం అందరికీ పంచుకుందాం. ఈలోగా మళ్ళీ మనం ఉగాది తర్వాతే కలుస్తాం కాబట్టి ఈ వారం ఆ దేశ గోచార సంబంధంగా కొంచెం చెప్పుకోవాలని ప్రత్యేకంగా నేను సత్యదేవ్ గారిని కోరిన వెంటనే వారు అంగీకరించారు. వారు మనకి ఈ కార్యక్రమంలో మొదటగా వారు తమ జ్యోతిర్వాణి వినిపిస్తారు, తర్వాత రామ గారు వినిపిస్తారు, తర్వాత లలిత గారు వినిపిస్తారు. మధ్యలో నేను కొన్ని సంబంధించిన అంశాలు మీతో ముచ్చటించుకుంటూ ఉంటాను. అందరికీ మరొకసారి స్వాగతం. డాక్టర్ సత్యదేవ్ గారు నమస్కారం సార్. నమస్కారం అండి, స్వాగతం. సంతోషం. వినపడుతుందండి? వినపడుతుంది సార్. థ్యాంక్స్. ప్రారంభించమంటారా? బాగుంది సార్, బాగుంది. ప్రారంభించమంటారా అని అడుగుతున్నాను. ప్రారంభించండి సార్. సంతోషం. ఈ జ్యోతిర్వాణి గ్రూప్ సభ్యులందరికీ కూడా నమస్కారం. ప్రత్యేకించి సోమనాథ శాస్త్రి గారికి, గురువు గారు సాగి కమలాకర్ శర్మ గారికి, జివి రామ గారికి, ఈ సభలోని గురువులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు. సంవత్సరం క్రితం ఈ జ్యోతిర్వాణి సమూహంలో నేను ఈ ప్రకృతి వైపరీత్యాల మీద మాట్లాడటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నాకు సోమనాథ శాస్త్రి గారు అవకాశం ఇచ్చారు, ధన్యవాదాలు. ఇది క్రోధినామ సంవత్సరంలో వాళ్ళు అడగడం, సంవత్సర ఫలితాలు కానీ ప్రకృతి వైపరీత్యాల మీద కానీ దేనైనా సరే మాట్లాడండి అని చెప్పి అన్నారు. నేను ఎక్కువగా ఈ ప్రకృతి వైపరీత్యాల మీదనే కృషి చేస్తూ ఉంటాను కాబట్టి దీని మీదనే మాట్లాడతానని చెప్పడం జరిగింది. దానికి వారు కూడా అంగీకరించారు. అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పొచ్చేది ఏంటంటే, ఈ క్రోధినామ సంవత్సరంలో సంవత్సర ఫలితాలు, మేషాది మీన రాశి వరకు ఉన్నటువంటి 12 రాశుల ఫలితాలు, మొత్తం 12
వీడియోలు చేశాను యూట్యూబ్లో, సత్యదో ఆస్ట్రో ఛానల్లో చేసి, అది కేవలం నేను నా బంధుమిత్రులకి మా ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడుతుంది. మా వాళ్ళు చాలామంది అమెరికాలో ఉన్నారు, లండన్లో ఉన్నారు, కువైట్లో ఉన్నారు అనేటువంటి ఉద్దేశంతో చేశాను. చేస్తే మకర రాశికి ఫలితాలని 3,300 మంది విన్నారు. కుంభరాశి ఫలితాలు 1,300 మంది విన్నారు. మిగతా కూడా వందల సంఖ్యలో విన్నారు. క్రోధినామ సంవత్సర ఫలితాలు 15 నిమిషాలు నిడి ఉంటుంది, అది 130 మంది విన్నారు. ఈ ప్రత్యేకంగా రాశుల వారీగా చెప్పినటువంటి ఫలితాలు ఒక్కొక్కటి 9 నిమిషాలు 10 నిమిషాల్లో చేయడం జరిగింది. చాలా సంతోషం. ఎంత రెస్పాన్స్ వస్తుందని చెప్పి నేను అనుకోలేదు. ఎవరైనా మీరు వినొచ్చు, సత్యదో ఆస్ట్రో ఛానల్ యూట్యూబ్లోకి వెళ్ళి. అది అట్లా. తర్వాత ఇక్కడ ఈ క్రోధినామ సంవత్సరంలో ఒక్క మాట చెప్పి నేను ప్రకృతి వైపరీత్యాల విషయాల్లోకి వెళ్ళిపోతాను. ఈ క్రోధినామ సంవత్సరంలో రాజు కుజుడయ్యాడు, మంత్రి శని అయ్యాడు. చూడండి ఎలా ఉందో అసలు పరిస్థితి. రాజు కుజుడు, మంత్రి శని. రాజు ఆర్డర్స్ పాస్ చేసేటువంటి వాడు రాజు. రాజు పాస్ చేసేటువంటి ఆర్డర్స్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత మంత్రి. ఇప్పుడు మనం రాజు అంటే చీఫ్ మినిస్టర్ లేదా ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి అనుకోవచ్చు. మంత్రి అంటే ఆయన కింద ఉండేటువంటి యంత్రాంగం, ప్రిన్సిపల్ సెక్రటరీస్ వాళ్ళంతా అని చెప్పి అనుకోవచ్చు. మరి ఆయన మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు పాస్ చేసిన ఆర్డర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ అమలు చేయాలి. దానికి అధిపతి శని. అమలు చేస్తారా? మరి ఈయన సలహాలు ఆయన వినాలి. వింటారా? మరి కుజుడికి శనికి పడదు కదా, బద్ధ వైరుధ్యం ఉంది. మరి ఈ సంవత్సరం పరిపాలన అంతా ఇలానే సాగుతుందేమో, సరిగ్గా సాగదేమో అని చెప్పి అనిపిస్తున్నాడు నాకైతే. ఈ ఒక్క విషయాన్ని మాత్రం నేను క్రోధినామ సంవత్సరం ఫలితాల్లో ముఖ్యంగా ఈ సభాముఖంగా నేను చెప్పుకోదలుచున్నాను. ఇక తర్వాత మనం ప్రకృతి వైపరీత్యాల్లోకి వెళ్దాము. ఒక 10-15 నిమిషాల సేపు పడుతుంది. పర్మిషన్ ఇవ్వాల్సిందే నేను కోరుతున్నాను మన సోమనాథ్ శాస్త్రి గారిని. ఓకే. అట్లాగే తర్వాత ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలంటే మనకి ఏమేమి వస్తాయి? తుఫాన్లు వస్తాయి, భూకంపాలు వస్తాయి, సునామీలు వస్తాయి, ఎండలు, అగ్ని ప్రమాదాలు, కార్చిచ్చులు, ఇవన్నీ వస్తాయి ప్రకృతి వైపరీత్యాలు. ఈ ప్రకృతి వైపరీత్యాలు మనం దేనికని ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం మనకేంటి? జరిగేదే జరుగుతుంది, తెలుసుకోవాలి. మన మానవ లక్షణం, మన అస్ట్రాలజీ పరంగా కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎక్కువ సంఖ్యలో జరుగుతుంది. కాబట్టి దాన్ని ముందస్తుగా తెలుసుకోవాలి. ఒక తుఫాను వస్తుంది అంటే ప్రభుత్వం వాళ్ళకి రాడార్ వ్యవస్థ ఉంది. ఆ రాడార్ వ్యవస్థ ద్వారా కేవలం ఒక వారం రోజుల ముందు మాత్రమే వాళ్ళు పలానా బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది, అది తుఫానుగా మారబోతా ఉంది, ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుంది అని చెప్పి చెప్తారు. అప్పటి నుంచి ఒక ప్రతిరోజు కూడా దాని యొక్క అనౌన్స్మెంట్ ఇస్తూనే ఉంటారు. దాని పైన ఇట్లా వెళ్తుంది, పలానా కోస్తాలో ఇక్కడ దాడుతూ ఉంది అని చెప్పని. అవన్నీ కరెక్టే. ఒక వారం రోజుల నుంచి మాత్రమే వాళ్ళు చెప్తాం జరుగుతుంది. కానీ వేరే మనకి జ్యోతిష శాస్త్రం రీత్యా మనకి ఋషులు అందించినటువంటి విజ్ఞానాన్ని మనం అందిపుచ్చుకొని మనం నెల రోజుల ముందరే, రెండు నెలల ముందర, ఈవెన్ సంవత్సరం ముందు కూడా మనం చెప్పడానికి మనకి అవకాశం ఉంది. సో అంత గొప్పది మన జ్యోతిష శాస్త్రం. దీనిలో నేను ఈ ప్రకృతి వైపరీత్యాల మీద దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి నేను కృషి చేస్తూ ఉన్నాను. ఒక 5 సంవత్సరాలు నిరంతరం ప్రతి ఈవెంట్, ప్రతి భూకంపం, ప్రతి తుఫాను కూడా నేను పరిశీలన చేసుకుంటూ ఏ గ్రహస్థితి వల్ల ఏం జరుగుతోంది, ఎందుకు వచ్చిందని చెప్పని కొన్ని విషయాలు నేను సేకరణ చేసుకొని నిర్ధారణ చేసుకోవడం జరిగింది. ఆ విషయాన్ని నేను 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి మన గ్రూపుల్లో కూడా నోట్స్ ద్వారా, ఫేస్బుక్లో నోట్స్ ద్వారా నేను చెప్పడం జరుగుతుంది. 75% యాక్యురసీ వస్తూ ఉంది ప్రిడిక్షన్. చాలా సంతోషం. జీవి రామా లాంటి వ్యక్తులు, సైంటిస్టులు వారు కూడా తరచుగా అప్పుడప్పుడు అభినందనలు కూడా నాకు తెలియజేస్తూ ఉందని నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మన సోమనాథ్ శాస్త్రి గారు కూడా, మన ఎన్వీఆర్ఏ రాజా గారు ఒక వాళ్ళ వార్షిక సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో నాకు సన్మానం కూడా ఏర్పాటు చేశారు. సభాముఖంగా నేను వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ముందుగా మనం అట్లాగే భూకంపాలు వచ్చినాయి అనుకోండి, తుఫాన్లు ఒక వారం రోజుల ముందు రేడార్ వ్యవస్థ ద్వారా తెలుసుకొని చెప్పడం జరుగుతూ ఉంది ప్రభుత్వం వాళ్ళు. భూకంపాలు ఉన్నాయనుకోండి,
అసలు ముందు తెలియదు భూకంపం వచ్చే సంగతి. వచ్చిన తర్వాత చెప్తారు, అలాంటి చోట భూకంపం వచ్చింది, ఇంత తీవ్రత వచ్చింది, ఇంత ప్రాణ నష్టం జరిగింది, ఇంత ఆస్తి నష్టం జరిగింది అని చెప్పగలుగుతారు. ఇట్లా ఉన్న పరిస్థితులు మన జ్యోతిష శాస్త్రం ప్రకారం, జ్యోతిష శాస్త్రం మనకు అందించినటువంటి సమాచారం ప్రకారం, గ్రహస్థితి ప్రకారం మన కనుక బేరీజ్ వేసుకున్నట్లయితే కొన్ని ఈ ప్రకృతి వైపరీత్యాలు ముందస్తుగానే మనం తెలుసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం. అసలు ఈ ప్రకృతి వైపరీత్యాలు అవి దాని యొక్క ఎఫెక్ట్ కొన్ని సూచనగా మనం తెలుసుకుందాం. అది ఈ గతంలో కనుక చూసుకున్నట్లయితే 2001వ సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలో బహుశా భుజ్లో వచ్చి ఉంటుంది, 20,000 మంది మృతి చెందారు. 2003లో ఇరాన్లో వచ్చిన భూకంపం 31,000 మంది మృతి చెందారు. 2004లో సుమత్రా దీవుల్లో 9.2తో వచ్చింది భూకంపం, 2,30,000 మంది మృతి చెందారు. ఇది 9.2 వచ్చింది భూకంపం, చాలా హైయెస్ట్. 9.5 మించి ఇంతవరకు భూకంపం రాలేదు. ఒకవేళ వచ్చిందనుకోండి 10 పాయింట్లు స్మాష్ మెటాషే. కాబట్టి ఇది 9.2తో వచ్చింది సుమత్రా దీవుల్లో. 2005లో కాశ్మీర్లో వచ్చిన భూకంపం వల్ల 7,300 మంది మృతి చెందారు. 2006లో ఇండోనేషియాలో జావా ద్వీపంలో వచ్చిన భూకంపం వల్ల 6,000 మంది మృతి చెందారు. సిచువాన్లో 2008లో వచ్చిన భూకంపం వల్ల 87,000 మంది మృతి చెందారు. 2010లో హైతీలో వచ్చిన భూకంపం వల్ల 2 లక్షల మంది మృతి చెందారు. 2011లో జపాన్లో వచ్చిన భూకంపం వల్ల 18,500 మంది మృతి చెందారు. అది సునామీ 9 పాయింట్ వచ్చింది. సునామీ అంటే సముద్ర గర్భంలో వచ్చేటువంటి భూకంపాన్ని సునామీ అంటాం. 2015లో నేపాల్లో వచ్చిన భూకంపం 7.6 తీవ్రత, 9,000 మంది మృతి చెందారు. 6/2/2023 టర్కీలో వచ్చింది గత సంవత్సరం 7.8 తీవ్రత. దీనివల్ల 40,000 మంది పైగా మృతి చెందారు. $7 లక్షల కోట్ల నష్టం జరిగింది. 7,000 భవనాలు శిథిలం అయ్యాయి. ఇట్లా ఈ భూకంపంలో ఇట్లా నష్టాలు మనం చూస్తున్నాము. ప్రత్యేకించి 2 విషయాలు నేను చెప్తాను ఇక్కడ. అవేంటంటే 26/12/2004న ఇండోనేషియా సుమత్రా దీవుల్లో హిందూ మహాసముద్రంలో వచ్చినటువంటి భూకంపం, దీన్ని సునామీ అంటాం. ఈ ధాటికి 14 దేశాల్లో 2,30,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 17 లక్షల మంది నిరాశ్రలయ్యారు. భూకంప తీవ్రత 9.2గా నమోదైంది. దీని ప్రభావం వల్ల భూకాలమానంలో రోజులో 6.8 మైక్రో సెకండ్ల వ్యత్యాసం ఏర్పడినట్లు, భూ అక్షం సుమారు 7 సెంటీమీటర్లు పక్కకు జరిగినట్లుగా భావిస్తున్నారు. చూసుకోండి, భూ అక్షం పక్కకు జరిగింది 7 సెంటీమీటర్లు. మరి దీనివల్ల లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్లో ఏం తేడా వస్తాయో గమనించాలి. దీని తర్వాత 25/4/2015న నేపాల్లో పెను భూకంపం వచ్చింది. అది 7.9. దీనికి 7,000 మంది చనిపోయారు. క్షతగాత్రుల సంఖ్య 14,025. నేపాల్లో వచ్చిన భూకంపం దాటికి భారత్ 10 అడుగులు ఉత్తర దిశగా ముందుకు కదిలింది. 10 అడుగులు ముందుకు వెళ్ళిపోయింది భారతదేశం మ్యాప్. మరి ఈ భూకంపం యొక్క తీవ్రత ఎంతో అర్థం చేసుకోవచ్చు. మరి ఇది ఉత్తర దిశగా 10 అడుగులు ముందుకు ఉత్తర దిశగా వెళ్ళిపోయిందంటే మరి దీనివల్ల కూడా లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ ఏం తేడాలు వస్తాయో దాన్ని కూడా మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. మరి భారతదేశం మొత్తాన్ని కూడా 10 అడుగులు ముందుకు నెట్టారంటే ఎవరు నెడతారండి? ఎవరి వల్ల ఇద్దండి? ఆంజనేయ స్వామి దిగి రావాల్సిందే. శ్రీ భగవానుడు నెట్టాడు ఈ భూకంపాలు వచ్చి, దానికి ఆయన కారణం. దాని గురించి చెప్పుకుందాం మనం. సో కాబట్టి ఇటువంటి విచిత్రాలన్నీ జరుగుతున్నాయి. మరి ఇక్కడ అసలు ఏంటి జరిగేది ఏంటంటే, మొత్తం ప్రపంచం మొత్తాన్ని కొన్ని ఫలకాల కింద నిర్ణయించారు. ఉంటాయి ఫలకాలను కూడా మీకు చూపిస్తాను, చూడండి, కనబడుతుంది దాదాపుగా. ప్లేట్స్ అంటాం మనం. సహజంగా ప్లేట్స్ అంటే ఏమో నంబర్ ఆఫ్ ప్లేట్స్, కొన్ని లక్షల ప్లేట్స్ ఉంటాయో, వేల ప్లేట్స్ ఉంటాయో అని చెప్పి మనం అనుకుంటాం. కానీ మొత్తం 10-15 ప్లేట్స్ ఉంటాయి. దాంట్లో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినవి 7 ప్లేట్స్. యురేషియన్ ప్లేట్, ఆఫ్రికన్ ప్లేట్, ఆస్ట్రేలియా ప్లేట్, నార్త్ అమెరికా ప్లేట్, సౌత్ అమెరికా ప్లేట్, పసిఫిక్ ప్లేట్, అంటార్కిటా ప్లేట్. ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ప్లేట్స్. ఇండియా మొత్తానికి ఇండియా ప్లేట్ అన్నారు. ఈ ప్లేట్లు ఒక చోట జంక్షన్ అవుతాయి. ఎప్పుడూ కదలికలు ఉంటానే ఉంటాయి ప్లేట్లలో. ఆ జంక్షన్లో రాపిడి ఎక్కువగా పెరిగినప్పుడు భూకంపం వస్తుంది.
అది భూకంపం వచ్చేదానికి కారణం. మనం 3వ తారీఖు చూసుకున్నాం, భూకంపం వచ్చింది తైవాన్లో. అది ఏ ప్లేట్ల మధ్య అది దానికి రాపిడి వచ్చింది? యురేషియన్ ప్లేట్. యురేషియన్ ప్లేట్ వచ్చేసి అటు రష్యాకి చైనాకి సంబంధించి గురుగారు సౌండ్ కట్ అయిపోయిందండి. అయింది ఇప్పుడండి. ఓకే. ఈ యురేషియన్ ప్లేటు, ఫిలిప్పైన్స్ ప్లేట్, ఈ 2 ప్లేట్స్ మధ్య రాపిడి ఏర్పడటం వలన తైవాన్లో భూకంపం వచ్చింది. ఎంత వచ్చింది పర్సెంటేజ్, ఎంత తీవ్రత వచ్చింది? 7.4 అని, 7.5 అని, 7.7 వరకు చెప్తా ఉన్నారు మనకి రిపోర్ట్లు. మరి ఈ భూకంప దాటికి ఎంతమంది, ఏంటి నష్టం జరిగింది? 9 మంది చనిపోయారు, 821 మంది గాయాలైన, 127 మంది మిస్సింగ్. అది మనకి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది 15.5 కిలోమీటర్ల లోతులో ఏర్పడింది. ఇక్కడ లోతు అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. జీవి రామారావు గారు చెప్పారు ఒకసారి నాకు, లోతు కూడా పరిశీలన చేయాలండి. ఆ లోతును బట్టి, ఆ తీవ్రతను బట్టి ఆ డివాస్టేషన్ ఉంటుంది అని చెప్పన్నారు. కరెక్ట్. అది 15.5 కిలోమీటర్లు అంటే చాలా తక్కువ లోతు, చాలా తక్కువ లోతు. మన మానవ ప్రయత్నంగా మనం 11 కిలోమీటర్ల లోతు వరకే వెళ్ళి పరిశీలన చేయగలిగాం. అంతకు మించి లోతు పోయా ఈ భూకంపాల గురించి. మరి ఇది 15.5 కిలోమీటర్ల లోతులో వచ్చింది 7.7 తీవ్రత భూకంపం. నా ఉద్దేశం ప్రకారం వీళ్ళు ఇచ్చినటువంటి ఫిగర్ తప్పు, చాలా ఎక్కువ. ఎందుకంటే మనకి నేపాల్ భూకంపం మనకి అది కూడా 7.9 ఎంతో వచ్చింది. అది 7,500 మంది చనిపోయారు అక్కడ. ఇక్కడ 9 మంది చనిపోవడం ఏంటి? అవుట్ ఆఫ్ కంట్రీ, ఫారిన్ కంట్రీస్ రిపోర్ట్స్ మనకి సరిగ్గా రాదు, వస్తుంది లేట్గా వస్తుంది, ఎప్పుడో ఇస్తారు, ఒక 1 వారం రోజులకి. మీరు గమనించండి, దీని యొక్క రిపోర్ట్ వస్తుంది, ఇది మాత్రం కరెక్ట్ కాదు. డివాస్టేషన్ ఇప్పుడు ఎందుకంటే ప్రతిరోజు ఆ 3వ తారీఖు దగ్గర నుంచి ఇవాళ వరకు ప్రతిరోజు దాని గురించి చెప్తానే ఉన్నారు, యూట్యూబ్లో, పేపర్స్లో న్యూస్. సో కాబట్టి దాన్ని పరిశీలన చేద్దాం ఇది. సో కాబట్టి దీని తర్వాత ఏంటయ్యా అంటే ఈ 3వ తారీఖు ఈ తుఫాన్ వచ్చి, ఈ భూకంపం వచ్చిన తర్వాత 4వ తారీఖు హిమాచల్ ప్రదేశ్లో 5.3 వచ్చింది. అది అక్కడ చండీగఢ్, పంజాబ్, హర్యానా అవి కూడా ట్రెమర్స్ వచ్చినాయి అక్కడ. జనరల్గా సాధారణంగా 6 లోపు వచ్చిన భూకంపాల్లో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఉండదు. దాని గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. 6 పైన మనం మాట్లాడుకోవాలి. 6 to 6+ కనుక వస్తే భూకంపం, సాధారణ భూకంపం కొద్దిగా ఉంటుంది, దానిలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం. 7+ వస్తే అది పెను భూకంపం. ఇక 9 పాయింట్ వస్తే చెప్పక్కర్లా మెటాష్. అట్లా మనం లెక్కేసుకోవాలి తీవ్రత. నేను ఈ మధ్య అంటే దాదాపు ఒక 6 నెలల లోపు, 6 నెలల క్రితం నేను ప్రిడిక్షన్ ఇచ్చాను. ఈ గ్రహస్థితి వల్ల ఒక 15 రోజుల్లో ఈ సమయంలో 6+ తీవ్రతతో భూకంపం వస్తుంది. ఖచ్చితంగా అట్లానే వచ్చింది. 15 రోజుల తర్వాత 7+ తీవ్రతతో భూకంపం వస్తుంది, అట్లానే వచ్చింది. అదే తారీఖు, ఒక తారీఖు ఇంచుమించుగా అట్లా నేను ప్రిడిక్షన్ ఇవ్వగలిగాను. నాకు జీవి రామా గారి దగ్గర నుంచి కూడా ప్రశంసలు అందినాయి. నేపాల్ భూకంపం గురించి నేను నోట్స్ రాశా. జ్యోతిర్వాస్తు విజ్ఞానం అని చెప్పని మనకి ప్రతి నెలా కూడా పత్రిక ఒకటి విడుదలవుతుంది, దాంట్లో నా నోట్స్ వేశారు. ఆ నోట్స్ సంక్రమించి రామకృష్ణ శాస్త్రి గారు చదివి నాకు వెంటనే ఫోన్ చేసి నాకు అభినందనలు తెలియజేశారు. నేను చాలా సంతోషించాను. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే, ఈ తైవాన్ భూకంపం వచ్చిన తర్వాత హిమాచల్ ప్రదేశ్లో వచ్చింది 4వ తారీఖు. 5వ తారీఖు జపాన్లో వచ్చింది 6.1 తీవ్రత. దాని తర్వాత 5వ తారీఖున అమెరికాలో వచ్చింది 4.8. 6వ తారీఖున అమెరికాలో వచ్చింది 4 పాయింట్ల తీవ్రత. మళ్ళీ 6వ తారీఖు ఆఫ్ఘనిస్తాన్, కాబుల్ 5 పాయింట్ల తీవ్రతతో వచ్చింది. మళ్ళీ 5వ తారీఖు కూడా అమెరికాలో ఫిలడెల్ఫియా, న్యూజెర్సీ 4.3 తీవ్రతతో వచ్చింది. ఏంటిదంతా కూడా 3వ తారీఖు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇవాళ వరకు, ఇవాళ కూడా ఎక్కడ భూకంపాలు వచ్చినాయి, 3 భూకంపాలు వచ్చినాయి. అది నోట్స్ పెట్టాను ఆస్ట్రోమెట్ దాంట్లో, వెదర్ ఫోర్కాస్ట్లో కూడా. ఏంటి కారణం ఏంటి అని చెప్పి మనం చూసుకున్నట్లయితే గ్రహస్థితిలో కుజశని కాంబినేషన్, ఈ కుజశని కాంబినేషన్ జరుగుతూ ఉంది. 15/3 కుజుడు
కుంభరాశిలో ప్రవేశించాడు. శని ఆల్రెడీ కుంభరాశిలో ఉన్నాడు. అక్కడ స్టార్ట్ అయింది వీళ్ళిద్దరికి మధ్య. ఈ కుజుడు శనికి దగ్గర పడుతున్న కొద్దీ దాని యొక్క తీవ్రత ఎక్కువైపోయింది. కుజుడు బాగా స్ట్రాంగ్ అయ్యాడు, బలవంతుడయ్యాడు, శక్తివంతుడయ్యాడు, ఆయన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. దాంతోపాటు మనకి భూకంపాలు రావాలంటే శనిగురి యొక్క కాంబినేషన్ ఉండాలి. శనిగురి యొక్క కాంబినేషన్ ఉన్నప్పుడే భూకంపాలు వస్తాయి. ఇక్కడ శనిగురి కాంబినేషన్ ఎక్కడ వచ్చింది? మనకి మేషరాశిలో సంచారం గురువు ఈ నెలాఖరు దాకా ఉంటాడు. ఇక్కడ కుంభరాశిలో సంచారం శని. వీళ్ళిద్దరి యొక్క దృష్టి సింహరాశి మీద కాన్సన్ట్రేషన్ అవుతుంది. సో కాబట్టి అక్కడ భూకంపాలు రావడానికి అవకాశం ఉంది. వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ అయింది కాబట్టి అక్కడ. సో కాబట్టి ఈ కుజశనుల యొక్క కాంబినేషన్లో కుజుడు శనికి దగ్గర అవుతుండగా ఇంకా 9వ తారీఖు 10వ తారీఖు ఇచ్చే 2 months బ్యాకే నేను ఇచ్చాను ప్రిడిక్షన్. 9/4/2024 వరకు భూకంపాలు వస్తాయని చెప్పాను ఈ కుజశని కాంబినేషన్లో. అది చూసినట్లయితే 11వ తారీఖు అనుకుంటా యాక్చువల్గా కుజుడు శనిని దాటిపోయేది. అప్పటిదాకా రావడానికి అవకాశం ఉంది. నేను ఫిబ్రవరి నెలలో రాసినప్పుడు ఆ నక్షత్ర పాదాలను బట్టి రాశాను. అప్పటికి నాకు డిగ్రీస్తో ఉన్నటువంటి పుస్తకం లభించలేదు. కొత్త పుస్తకం క్రోధినామ సంవత్సరం ఉంది. అది చూస్తే 11వ తారీఖు అని చెప్పని, సరే 1 తారీఖు నుంచి దానివల్ల ఇబ్బంది లేదు. కాబట్టి ఇంకా 9-10 తారీఖుల దాకా కూడా ఈ భూకంపాల యొక్క సమాచారం కంటిన్యూ అయ్యేదానికి అవకాశం ఉంది. ఈ కుంభరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు ఏ రాశిని చూస్తాడు? మేషాన్ని చూస్తాడు, సింహాన్ని చూస్తాడు, వృశ్చికాన్ని చూస్తాడు. ఈ మేషరాశిలో ఉన్నటువంటి గురువు సింహాన్ని చూస్తాడు, ధనస్సును చూస్తాడు, తులను కూడా చూస్తుంటాడు. ఇట్లా ఉంటాయి సమాచారాలు. కాబట్టి ఈ కుజశని కాంబినేషన్లో కూడా ఏం దొరుకుతాయంటే వాహన ప్రమాదాలు, ట్రైన్ యాక్సిడెంట్స్ ఇవన్నీ దొరుకుతాయి. సాధారణ పని, జనరల్ పని కూడా. దాని తర్వాత విమాన ప్రమాదాలు. శని ఆధిక్యత ఉన్నప్పుడేమో వాహన ప్రమాదాలు, కుజుడి మీద దెబ్బతీస్తాడు. కుజుడు ఆధిక్యత ఎప్పుడు వస్తుంది? శని డిగ్రీని దాటిన తర్వాత, అంటే 11/4 నుంచి అక్కడ విమాన ప్రమాదాలు రావడానికి అవకాశం ఉంది. అది శని కుజ కాంబినేషన్లో జనరల్గా జరిగేది. ఇక్కడ గురు సంబంధం కూడా వచ్చింది కాబట్టి భూకంపాలు రావడానికి ఆస్కారం ఉందని చెప్పి మనం చెప్పుకుంటాం. అట్లానే వచ్చింది కూడా భూకంపాలు. ఈ శని కుజ కాంబినేషన్లో శుక్రుడి యొక్క సంబంధం కూడా వచ్చింది అనుకోండి. జలతత్వ గ్రహం, అల్పపీడన వర్షాలు, తుఫాను వర్షాలు వస్తాయి. పోయిన సంవత్సరం నేను గమనించాను, కుంభరాశిలో శని ఉన్నాడు, సింహరాశిలో కుజుడు ఉన్నాడు. ఈ శని కుజుడు యొక్క సంసప్తక స్థితి. కర్కాటక రాశి నుంచి శుక్రుడు సింహరాశిలోకి వచ్చి 1 వారం రోజులు మళ్ళీ వక్రించి వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ వారం రోజులు విపరీతమైన వర్షాలు పడ్డాయి. హైదరాబాద్ నిండా వర్షాలే ఆ వారం రోజులు. అదే వర్షపాతం. ఆ ప్రకారంగా ఈ భూకంపాల గురించి మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఇంకా ఈ భూకంపాల గురించి మనకి నేను ఊరికే ఒక 2 months వరకే నేను చెప్తాను ప్రిడిక్షన్. భూకంపాల గురించి సంవత్సరం మొత్తం నేను చెప్పను. దాన్ని మనం పరిశీలనలో పెట్టుకుందాం. One second. సరే, పర్వాలేదు. ఇప్పుడు ఈ కుజశని కాంబినేషన్లో వచ్చేటువంటి విషయాలు, ప్రకృతి వైపరీత్యాలు మనం చెప్పుకోవడం జరిగింది. దీని తర్వాత ఇమ్మీడియట్ గా 13/4 రవి మీనరాశిలోకి 13/4 శని మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మేషరాశి అక్కడ నెల రోజులు ఉంటాడు. 13/4 నుంచి 13/5 దాకా మేషరాశిలో ఉంటాడు. ఆ మేషరాశిలో ఉండటం వలన శని యొక్క దృష్టి రవి మీద పడుతుంది. ఈ శని యొక్క దృష్టి రవి మీద పట్టడం వలన అక్కడ కూడా మార్పులు, వాతావరణంలో తుఫాన్. రవి శని కాంబినేషన్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తుఫాన్లు వస్తాయి. కుజశని కాంబినేషన్లో వాహన ప్రమాదాలు, విమాన ప్రమాదాలు జనరల్ ఇవన్నీ కూడాను. ఈ శని యొక్క దృష్టి రవి మీద పడటం వలన ఆ నెల రోజుల పాటు మనకి వాతావరణంలో మార్పులు ఎప్పుడు వస్తాయి? 23/4 ఏర్పడుతుంది. 23/4 నుంచి వాతావరణంలో మార్పులు వస్తాయి. 23/4/2024 ఏం జరుగుతుంది? ఆ రోజున పౌర్ణమి ఏర్పడుతుంది. ఆ పౌర్ణమి అదే దానికి ఇంపార్టెంట్. ఆ పౌర్ణమి ఏర్పడటంతో శని యొక్క దృష్టి రవి మీద పడటం, ఆ రవి చంద్రుడిని చూడటం శని ప్రభావంతో అక్కడ అలజడి ఏర్పడుతుంది. సముద్రంలో అలజడి ఏర్పడి అక్కడ తుఫాన్ వస్తుంది. ఖచ్చితంగా 23/4/2024 తుఫాన్ రావాలి మనకి.
అరే ఎండాకాలం కదా, ఎండలు బాగా కాస్తాయని చెప్పి మనం అనుకుంటాం. కానీ గ్రహస్థితి సహకరిస్తా ఉంది ఇక్కడ తుఫాన్ రావడానికి. అది ఆ తుఫాన్ ఎప్పటిదాకా, ఆ తుఫాన్లు వర్షాలు పడతాయి. ఆ చల్లదనం, వాతావరణంలో చల్లదనం కానీ తుఫాన్ వర్షాలు కానీ అమావాస్య వరకు కంటిన్యూ అవుతాయి. 8/5/2024 వరకు. ఆ 15 రోజులు మనకి చాలా సంతోషకరమైనటువంటి వార్త. ఎందుకంటే పోయిన సంవత్సరం మనకి వర్షాలు తక్కువ పడ్డాయి. బైపర్జాయ్ తుఫాన్ వచ్చింది. ఆ బంగాళాఖాతంలో హిందూ మహాసముద్రంలో ఏర్పడి అటు నిదానంగా కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్లో వర్షాలు పడ్డాయి. ఎప్పుడైనా సరే తుఫాన్ ఏర్పడ్డప్పుడు ఋతుపవనాలు లాగేసుకుంటున్నది. మన ఋతుపవనాన్ని బైపర్జాయ్ లాగేసుకుంది. అక్కడ వర్షాలు ఇచ్చింది, మనకి బెట్టిచ్చింది, వర్షాలు లేవు. కృష్ణానది నిండలేదు, గోదావరి నది ఒకసారి నిండింది. అది కాబట్టి చాలా నీటి కొరతతో ఉన్నాం మనం. మనకి వర్షాలు పడితే ఈ సంవత్సరం గట్టెక్కుతాం, లేకపోతే ఇబ్బంది. భగవంతుడి దయ వల్ల 23/4/2024 తుఫాన్ వాతావరణం ఏర్పడి తుఫాన్ వర్షాలు కురిసేదానికి అవకాశం ఉంది. అది ఒక మంచి సూచన మనకి, సంతోషం. తర్వాత ఇదే సమయంలో భూకంపం కూడా వచ్చేదానికి అవకాశం ఉన్నది. ఎందుకని? మేషరాశిలో ఆల్రెడీ ఉన్నాడు కదా, మనం ఇందాక కూడా చెప్పుకున్నాం, గురువు గారు. ఆ గురువు సింహాన్ని చూస్తున్నాడు. ఇక్కడ కుంభరాశిలో ఉన్నటువంటి శని సింహాన్ని చూస్తున్నాడు. అక్కడ వాళ్ళిద్దరి యొక్క దృష్టి అక్కడ కేంద్రీకృతం అయింది. ఆ కేంద్రీకృతమైనటువంటి సందర్భంలో ఇక్కడ శని యాక్టివేట్ అయ్యాడు, బలవంతుడయ్యాడు. ఎప్పుడైతే శని యాక్టివేట్ అయ్యాడో గురు శని సంబంధంలో ఆటోమేటిక్గా భూకంపం వచ్చేస్తుంది. సో ఇక్కడ కాబట్టి 23/4/2024 నుంచి మళ్ళీ భూకంపాలు రావడానికి అవకాశం ఉంది. అది కూడా 8/5 దాకా వస్తుంది భూకంపాలు, అట్లా రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ కూడా మనం చెప్పినట్టయితే కుంభరాశి ఉన్నటువంటి శని దృష్టి మేషం, సింహం, వృశ్చిక రాశి పైన ఉంది. మేషంలో ఉన్న గురువు దృష్టి సింహం, తుల, ధనుస్సు ఇట్లా రాశుల పైన. ఈ రాశులు మొత్తం కూడా ప్రభావితం అయ్యేదానికి అవకాశం ఉంది. అవి 6 రాశుల దృష్టిలు వీళ్ళున్నటువంటి కుంభం, మేషం, మొత్తం 8 రాశులు. 8 రాశులు ప్రభావితం అవుతాయి ఈ ప్రభావానికి. మరి 12 రాశులు, 8 రాశులు అంటే ఏంటి? దాదాపు 67% ఆఫ్ ది వరల్డ్ విల్ బి అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సాటర్న్. ఈ మొత్తం ఈ 8 రాశుల్లో ఎక్కడైనా భూకంపాలు రావచ్చు, ఎక్కడైనా వర్షాలు రావచ్చు. ఋతుపవనాల ప్రభావం ఎక్కడైతే ఉంటుందో ఎక్కువగా అక్కడ తుఫాన్ వర్షాలు రావడానికి అవకాశం ఉంటుంది, మనకు కూడా రావడానికి అవకాశం ఉంది. మరి ఇదే సమయంలో ఏం జరుగుతుంది? రవి యొక్క దృష్టి శని మీద ఉన్నప్పుడు పాలకులకి, ప్రభుత్వాలకి గడ్డు కాలం. రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయి. ఎఫెక్ట్ అవుతాడు శని, రవి ఎఫెక్ట్ అవుతాడు. మరి ఏం మార్పు? మనకంతా ఎలక్షన్ టైము, అది ఈ సమయం ఎట్లా వచ్చింది, మరి ఆ టైంలో ఏం దొరుకుతుందో చూడాలి. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది, లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది, కర్ఫ్యూ పరిస్థితులు ఏర్పడతాయి. ఇవన్నీ రవిశని కాంబినేషన్లో జరిగేటువంటి విషయాలు. ఇవన్నీ నేను చాలా సంవత్సరాలు నేను గమనిస్తూనే ఉన్నాను. తప్పకుండా దొరుకుతాయి, జరిగి తీరుతుంది కూడా, నాకు బాగా నమ్మకం ఉంది. సరే, ఈ సమయంలో కొన్ని మార్కెట్ రేట్స్లో కూడా కొన్ని తేడాలు వస్తాయి. అవి ఏమొస్తాయి? ఆయిల్ మార్కెట్ తేజీ అవుతుంది, మిర్చి మార్కెట్, షేర్ మార్కెట్ మందకొడిగా ఉంటుంది, ఒడిదొడుగులోనే మందకొడి దిశగా పయనించేటువంటి అవకాశాలు ఉంటాయి. అది తర్వాత రవి మేషరాశి సంచారం 13/4 నుంచి ఉంటుంది కాబట్టి 14/5 వరకు. మేషరాశి అగ్నితత్వ రాశి, సూర్యుడు అగ్నితత్వ గ్రహం కాబట్టి ఎండల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అధిక ఎండలు బాగా ఉంటాయి. అందులో మేషరాశిలో కృత్తికా నక్షత్రం కూడా ఉంది, ప్రథమ పాదం. దాని తర్వాత వృషభ రాశిలో కంటిన్యూ అవుతుంది. అందులో 1వ తారీఖు దగ్గర, ఆ 1వ తారీఖున గురువు వృషభ రాశిలోకి వెళ్తున్నాడు, నర్మదా నది పుష్కరాలు. మరి గురువు 3వ తారీఖున అస్తంగత్వం పొందుతున్నాడు. ఆయన దాదాపు 1 నెల రోజులు అస్తంగత్వం పొందుతున్నాడు. ఆ అస్తంగత్వం పొందినప్పుడు ఏమవుతుంది? అక్కడ అస్తంగత్వం పొందకుండా రవి గురువు కనుక కలిసి ఉన్నట్లయితే ఎండల యొక్క తీవ్రత అంతగా ఉండదు. గురువు ఎప్పుడైతే అస్తగత్వం పొందాడో కంట్రోల్ చేసేటువంటి గ్రహం అస్తగత్వం పొందింది. ఇక కంట్రోల్ చేసేవాడు నవగ్రహాల్ని కంట్రోల్ చేస్తాడు, అంత శక్తి ఉంది గురువుకి. మరి ఆ నవగ్రహాల్ని కంట్రోల్ చేసే శక్తి ఉన్నటువంటి గురువు అస్తంగత్వం బలహీన పడిపోతే పిక్చర్లో లేడు ఆయన, నవగ్రహాల పిక్చర్లో కదలికలు లేడు. అక్కడ లేకపోయేటప్పటికల్లా ఏమవుతుంది? రవి ఏం చేస్తాడు? ఆయన ప్రభావాన్ని చూపించుకుంటాడు. అందుకనే ఈ సంవత్సరం విపరీతమైనటువంటి ఎండలు రావడానికి అవకాశం ఉంది ఆ అస్తంగత్వం పొందినప్పుడు. గురువు ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, వడగాల్పులు ఉంటాయి కాబట్టి ముసలి వాళ్ళు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు బయటకు వెళ్ళకుండా ఇంటి పట్టున ఉండటం మంచిది. అదే వడదెబ్బకి గురేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది ఒక మనకి మంచి సూచన. సో కాబట్టి 2/6/2024 గురువు అస్తంగత్వం నుంచి నివృత్తి పొందుతాడు. అప్పుడు ఆయన కంట్రోలింగ్లోకి వస్తాయి గ్రహాలన్నీ కూడా. మరి ఈ సమయంలో మనం 23/4 నుంచి 8/5 వరకు తుఫాను
ఏర్పడడానికి అవకాశం ఉంది అని చెప్పుకున్నాం. ఇది మనకి ఈ ఏప్రిల్ నెలలో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినటువంటి ప్రకృతి వైపరీత్యాలు. ఒక తుఫాన్ చెప్పుకున్నాం, భూకంపాలు చెప్పుకున్నాం. తర్వాత ఇక మే నెలలో కనుక వచ్చినట్లయితే ఈ గురువు వృషభ రాశిలో ప్రవేశిస్తున్నాడు 3/5/2024 నుంచి హస్తంగతం ఉన్నది కాబట్టి ఎండలు తీవ్రంగా ఉంటాయి, వడగాల్పులు ఉంటాయి, అగ్ని ప్రమాదాలు కూడా జరిగేదానికి అవకాశం ఉంది. ఈ సమయంలో మిర్చి మార్కెట్ గిరాక్గా ఉంటుంది, షేర్ మార్కెట్ గిరాక్గా ఉంటుంది. ఎందుకంటే రవిదే సామ్రాజ్యం కాబట్టి ఆయన సంబంధించిన మార్కెట్స్ ఇవన్నీ కూడాను ప్రభుత్వం వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు సమర్థవంతంగా అమలు చేస్తారు. ఆయన కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు కదా, వాళ్ళు ఏమనుకుంటే అది చేసేస్తారు. అది తర్వాత మళ్ళీ తిరిగి 23/5/2024 నుంచి 6/6/2024 వరకు గల సమయంలో తిరిగి వాతావరణంలో మార్పులు ఏర్పడి వాతావరణం చల్లబడి తుఫాను కురిసేదానికి అవకాశం ఉంది. ఎందుకని మళ్ళీ 23/5 ఏం జరుగుతుంది? పౌర్ణమి వస్తుంది. వృషభ రాశిలోకి గురువు వెళ్ళాడు, రవి కూడా అక్కడే ఉన్నాడు వృషభ రాశిలో. పౌర్ణమి రావాలంటే వృశ్చిక రాశిలోకి చంద్రుడు రావాలి, అక్కడ పౌర్ణమి ఏర్పడుతుంది. అంటే చంద్రుడిని వృశ్చిక రాశిలో ఉన్నటువంటి చంద్రుడిని శని చూస్తాడు. అక్కడ ఈ శని చూడటం మూలాన శని యొక్క ఎఫెక్ట్ చంద్రుడి మీద పడుతుంది. ఆ చంద్రుడు రవి గురువులు చూస్తాడు ఇక్కడ. సో ఈ గ్రహస్థితి ప్రభావం వల్ల తుఫాను వర్షాలు వస్తాయి, భూకంపాలు కూడా రావడానికి అవకాశం ఉంది. 23/5/2024 నుంచి 6/6/2024 వరకు. మరి కుంభరాశిలో సంచారం చేస్తున్నటువంటి శని యొక్క దృష్టి మేషం, సింహం, వృశ్చిక రాశిపై ఉంది. వృషభ రాశిలో సంచారం చేస్తున్నటువంటి గురువు యొక్క దృష్టి కన్యా, వృశ్చికం, మకర రాశిపై ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ రాశులకు సంబంధించిన ప్రాంతాలను కూడా ఈ గ్రహస్థితికి ప్రభావానికి లోనై అటు తుఫాను వర్షాలు కానివ్వండి, భూకంపాలు కానీ ఏర్పడేదానికి అవకాశం ఉంది. ఈ గురువు యొక్క దృష్టి వృషభ రాశిలో ఉన్న గురువు దృష్టి కన్యా రాశిపై కూడా ఉంటుంది. మరి మన భారతదేశాన్ని మకర రాశి అని చెప్పుకుంటాం, కానీ ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్ని కన్యా రాశి అని చెప్పుకోక తప్పదు. మీరు పరిశీలన చేయండి. ఈసారి మీరు కన్యా రాశి యొక్క ప్రభావం గ్రహస్థితి మీద ఉన్నట్లయితే తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో 100% దాని యొక్క ప్రభావం ఉంటుంది. ఆ తుఫాను ప్రభావం కానివ్వండి, ఈ భూకంపాల ప్రభావం కానివ్వండి. అయితే ఇప్పుడు గురువు యొక్క దృష్టి ఉంది కన్యా రాశి మీద. అది గురువు కూడా శని యొక్క ప్రభావానికి లోనవుతున్నాడు. ఈ శని చంద్రుడిని చూడటం, శని చేత చూడబడినటువంటి చంద్రుడు సమసప్తక స్థితిలో గురువుని, రవిని చూడటం, అక్కడ ఎఫెక్ట్ ఉంది అక్కడ. మరి ఆ గురువు కన్యా రాశిని చూడటం. సో కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ కూడా ఈ 23/5/2024 నుంచి 6/6/2024 వరకు ఉన్నటువంటి కాలంలో ఈ ప్రకృతి వైపరీత్యాలు జరిగేదానికి అవకాశం ఉంది. అక్కడ అది కూడా మనం పరిశీలన చేసుకోవాలి. ఇక 1/6/2024 మేషరాశిలోకి ఇక కుజుడు ప్రవేశిస్తాడు. ఆ కుజుడు ప్రవేశించినప్పుడు శని యొక్క దృష్టి కుజుడు మీద పడుతుంది. అక్కడ వాహనాలన్నీ కూడా మందగ్రహం శని, ఆ మందగ్రహం యొక్క దృష్టి కుజుడి మీద ఎప్పుడైతే పడిందో, కుజుడు ట్రాన్స్పోర్ట్ కారకుడు. ఈ వాహనాలు కానివ్వండి, రైళ్లు కానివ్వండి, టైం ప్రకారం చేరాం. కొన్ని గంటలు అంతకుముందు టైం ప్రకారం పంక్చువల్గా ప్రయాణం చేసేటువంటి ట్రైన్స్ కానీ, మోటార్ వాహనాలు కానీ కొన్ని గంటలు, కొన్ని రోజులు తేడా వస్తాయి. లారీ స్ట్రైక్ రావచ్చు, టైర్లలో గాలి పోవచ్చు. ఈ శని భగవానుడే గాలి తీసేస్తాడు. ఇవన్నీ నిదానంగా పోవాలి, ఎందుకు స్పీడ్గా పోవాలని చెప్పని అటువంటి శక్తి ఉంది ఆయనకి. అటువంటివి కూడా సంఘటనలు చోటు చేసుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి జూన్ నెలలో విశేషించి అంతకన్నా పెద్దగా మార్పులే లేవు. ఇది నా ప్రత్యేకంగా నాకు అవకాశం ఇచ్చి నేను చెప్పదలుచుకున్నటువంటి విషయాలు, నాకు అవకాశం ఇచ్చినటువంటి సోమనాథ శాస్త్రి గారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రకృతి వైపరీత్యాల మీద 3 నెలలకు ఒకసారి ఈ సమావేశంలో అవకాశం కల్పించినట్లయితే తప్పకుండా నా వాడిని నేను వినిపిస్తుంటా. ఈ ప్రకృతి వైపరీత్యాల యొక్క ప్రభావం ఇంతటితో ఆగిపోయేది కాదు, మన జీవితకాల పర్యంతం ఉండేది. మన వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కానీ, నోస్ట్రడామస్ గారు కానీ వాళ్ళు భవిష్యవాణి చెప్పారంటే కొన్ని సంవత్సరాల ముందు ఎప్పుడో జరగబోయేది ఎప్పుడో చెప్పగలిగారు. కానీ మనం కనీసం 1, 2 నెలలు, 3 నెలలు జరగబోయేదని మనం తెలుసుకుందాం. ఇది జ్యోతిష విజ్ఞానం మన ఋషులు మనకు అందించింది. దీన్ని ఉపయోగించుకుందాం. నేను బాగా కృషి చేశాను. దీనికి మా సభ్యుల యొక్క సపోర్ట్ కూడా ఉంది. నాకు వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియజేయటం, సపోర్ట్ ఇవ్వడే నాకు సపోర్ట్. నేను చెప్పేటువంటి ప్రిడిక్షన్స్ లో దాదాపు 75% యాక్యురసీ నాకు కనబడతా ఉంది. మీ యొక్క ఆశీస్సులు నాకు దీంట్లో
లభిస్తాయని చెప్పి నేను ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు మరొకసారి తెలుసుకుంటూ అందరికీ నమస్కారం. స్వస్తి. ధన్యవాదాలు. గురువు గారు సత్యదేవ్ గారు ఎంతో సమయం వెచ్చించి తమ పరిశోధనలన్నీ వాటి సారాంశాన్ని మనకు అందించారు. సాధారణంగా తెలుగులో ఒక సామెత కీడెంచి మేలెంచాలని, వారు మనకి ప్రకృతిలో జరగబోయే కీడుని ముందుగా మనకి ఈరోజు చెప్పి మన దేశగోచార పంచాంగ శ్రవణంలో మొట్టమొదటి అధ్యాయాన్ని పూర్తి చేశారు. చాలా చాలా ధన్యవాదాలు సార్. సారు మంచి ఫలిత జ్యోతిషంలో, ముఖ్యంగా దేశగోచారం విషయంలో, ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల విషయంలో మనకి ఎప్పుడు చెప్తూనే ఉంటారు. ఇదంతా మన తపన ఏంటంటే ఈ శాస్త్ర విజ్ఞానం నిత్య జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి ఎలా అనుసంధానించబడిందో అనేది మనకి తెలియాలి. ఇప్పుడు సార్ ఎంత సింపుల్గా చెప్పారు. అక్కడ కుజుడు కాస్త మారి శని దృష్టి రాగానే టైర్లలో గాలిపోవడం కూడా దానికి వారు దాన్ని కల్పించగలిగారు, అంటే ఆ అనుసంధానం చేయగలిగారు. ఇలా మన నిత్య జీవితంలో, సామాజిక జీవితంలో కానీ, లేదా మన సొంత వ్యక్తిగత జీవితంలో కానీ ఇది ఉంటూనే ఉంటుంది. కాకపోతే దాన్ని గ్రహించడానికి మనకు సమయం కొంత పడుతుంది. మరి అంత అప్లికేషన్లో, ఈ మొబైల్లో ఉండే అప్లికేషన్ లాగా మనం అంత అక్యురేట్గా చెప్పలేము, కానీ కొంత సూచనగా చేసుకోవచ్చు. ఆ సూచన కొరకే మనకి ఎప్పుడు సంతోషం కలగా ఉండాలని, లోక కళ్యాణంగా ఉండాలని, శత్రువులు ఉండకూడదని మనం అంటాం కదా. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాపుణ్యప్రదం గోదానతుల్యం నృణాం ఆయుర్వర్ధుదం ఇదముత్తమం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకరణితం అని పంచాంగ శ్రవణం గురించి అంతా మనకు చెప్పబడింది. ఇవన్నీ కూడా మనం ఎప్పటిప్పుడు అన్ని టీవీలో వీటిలో ఎలాగూ చెప్తారు. అవన్నిటికన్నా ముఖ్యమైనటువంటి ఎన్నో విషయాలు ఒక జ్యోతిష శాస్త్ర అభిమానులుగా మనకి తెలియాలి. దీని నేపథ్యం ఇంకా బాగా తెలియాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. చాలా మంది వచ్చారు, చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే మనం ఇంకా ముందు కూడా ఇద్దరు మన వక్తలు చెప్పబోతున్నారు. దీంట్లో దయచేసి అందరూ గమనించవలసింది ఏంటంటే, సాంప్రదాయక పద్ధతిలో మీకు అందరూ కూర్చునేదో పంచాంగ శ్రవణం జరగట్లేదు. నిజంగా పంచాంగ శ్రవణం జరుగుతోంది. అంటే పంచాంగములైనటువంటి కాల గణన సాధనాల ద్వారా తెలుసుకోకపోయినా మనకి ఆల్రెడీ మనకు కొంచెం రాశిచక్రం తెలుసు, గోచారం తెలుసు, గ్రహస్థితులు తెలుసు. కాబట్టి అవి ఎలా మారుతుంటే ఎలా వస్తుంటాయి అనేది మనకు ఒక అవగాహన రావడానికి ఇది ఉపయోగపడుతుంది. దానికోసం ఇప్పుడు మీరు అందరూ, మనం రోజు చార్ట్ పెట్టుకుంటాం గ్రూపుల్లో. ఆ గ్రూపులో చార్ట్లో కనుక మీరు గమనిస్తే 7-8 గ్రహాలు ఒక్క చోట ఉంటున్నాయి కొన్ని రోజులు. ఇప్పుడు అలాంటి పరిస్థితి రాబోతోంది. చంద్రుడు కూడా వచ్చేసాడు ఇక్కడికి. అంటే మొత్తం అన్ని కుంభం, మీనం, మేషంలోనే ఉంటున్నాయి. గ్రహశక్తులు భూమి చుట్టూ సౌరమండలంలో ఒక్క దగ్గరికి వచ్చాక ఎందుకు అన్ని మన జీవితం నార్మల్గా ఎలా ఉంటుందండి? అది అంతా మనం గమనించాలి. దానికి తగ్గట్టుగా మనం జాగ్రత్త, కనీసం తెలిస్తే బాగుంటుంది. మనం ఆ తెలుసుకోవడం శాస్త్రీయంగా తెలుసుకుందాం. ఆ కారణంగానే ఈ సంవత్సరం క్రోధి సంవత్సరం. పేరుకే క్రోధి, కానీ అన్ని సంవత్సరాలలో కూడా ఆ పేర్లు పెట్టినంత మాత్రాన సంవత్సరం అంతా అలా ఉంటుందని ఏం కాదు. ఆ క్రోధిని ఎన్నో రకాలుగా తీసుకోవాలి. మన మీద ఒక్కోసారి మనకే కోపం వస్తుంటుంది. అలాంటి మన మీద మనకే కోపం వచ్చే పరిస్థితి లాంటిది క్రోధి. ఆ క్రోధి అండి. అంటే మనం ఇంకా డిటర్మినేషన్తో, ఇంకా మంచి విషయాల గురించి ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడేటువంటి సంవత్సరంగా దీన్ని తీసుకోబడింది. మరొక విధంగా నేను మొన్న అందరితో పంచుకున్నాను. ఒక కాలఖండాలను 3 త్రిమూర్తులకి ఆపాదించారు. విష్ణుమూర్తికి, శివుడికి, బ్రహ్మకి. ఆ క్రమంలో ప్రభవాది షడ్ బ్రహ్మ అని, ప్రభవ నుంచి మొదలు పెట్టుకుని 6 సంవత్సరాలు బ్రహ్మకాలం అని, ఆ విధంగా చేస్తూ కీలకాధ్యష్ట రుద్రస్య, కీలక సంవత్సరం నుంచి రుద్రుకి 8 సంవత్సరాలని, అదేవిధంగా ఇప్పుడు క్రోధి నుంచి 4 సంవత్సరాలు విష్ణుమూర్తి అని కూడా ఆ శ్లోకం ఉంది. ఆ కారణంగా ఈ విష్ణుమూర్తి సంవత్సరాలు వచ్చాయంటే మళ్ళీ రీకన్స్ట్రక్షను, తర్వాత నిర్మాణాత్మకము అనేది మొదలవుతుంది తప్పకుండా. ఆ క్రమంలో మనం మంచి భవిష్యత్తుని ఊహించుకోవచ్చు. కీడును ఎంచుతాం, మేలును కూడా ఎంచుతాం. ఆ క్రమంలో మనం ఇంకా ముందు ఈ రాజాది నవనాయకులు ఏం చేస్తున్నారు, ఏం చేస్తారు, ఆ శక్తులు ఏమిటి, ఆ శక్తుల కారణంగా ఏం జరగబోతుంది అనేది సూచనప్రాయంగా తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. పంచాంగ శ్రవణం, దాని వెనుక ఉండేటువంటి ఆ మూలాధార విజ్ఞానం ఏదైతే ఉందో అది అందరికీ అందాలన్న ఉద్దేశంతో నేను చిన్న ప్రయత్నంతో అందరికీ పంచాను. పంచాంగ శ్రవణం గురించి అనే PDF పెట్టాను. చూడని వాళ్ళు మళ్ళీ ఒకసారి చూడండి, చూసిన వాళ్ళు మళ్ళీ ఒకసారి చదివినా ఏం పర్వాలేదు. మళ్ళీ ఇప్పుడు కూడా గ్రూప్లో పెట్టాను. దయచేసి అందరూ దాన్ని చదవండి. దాంట్లో అసలు ఈ పంచాంగ శ్రవణం మనం ఏం చేస్తాం, రేపు ఉగాది నాడు ఏం చెయ్యాలి, ఆ రోజు ఒక్కరోజు చేస్తే మనకి సంవత్సరం అంతా ఎందుకు మార్పు ఉంటుంది, అలా విషయాలన్నీ దయచేసి ఆలోచించండి. మనం కరోనా టైంలో ఒక్కసారి మాత్రం 1 డోసు టీకా తీసుకున్నాం. తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి రెండోది.
ఇంత పెద్ద శరీరానికి చిన్న చుక్క లోపలికి వెళ్ళి ఏం చేస్తుందండి? అదే సూత్రం మీద ప్రతి సంవత్సరం గనక ఉగాది పచ్చడి తింటే మన ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పిన ఆ టీకానే ఉగాది పచ్చడి. అది కూడా మనం చెప్పుకోకుండా ఏదో రకంగా అనుకుని చేసుకుని తింటున్నాం. అలా కాకుండా ఉగాది పచ్చడిని అత్యంత శ్రద్ధతో ఆరోగ్యం కొరకు, సంవత్సరం అంతా ఆరోగ్యం బాగుండడం కోసం మనం చేసుకుని తినాలని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. దయచేసి అవన్నీ పాటించండి. అందరినీ పాటింపజేయండి. ఆ తర్వాత మనం హాయిగా ప్రకృతిలో ఆనందంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈ విషయాలను ఇంకా మాట్లాడుకుంటూనే ఉందాం. ఇప్పుడు నేను మన డాక్టర్ జీవి రామా గారు, వారు మెటీరియాలజీ సైంటిస్టు, ఇస్రోలో వారు వాతావరణ విభాగానికి అధిపతిగా పనిచేశారు. వారు ప్రోత్సహించిన కారణంగా వారి నేతృత్వంలో వాతావరణ పంచాంగ పరిశోధన బృందం పనిచేస్తోంది. ఈ బృందంలో పనిచేయడానికి మాకు ఇంకా సహకారం ఇవ్వడానికి మేము అందరినీ ఆహ్వానిస్తున్నాం. మన ముండేన్ ఆస్ట్రాలజీ అంటే మేదిని జ్యోతిషం మీద, వాతావరణ జ్యోతిషం మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మాకు తెలియజేస్తే, నాకు చెప్తే వాళ్ళకి ప్రత్యేకంగా తరగతులు తీసుకుని ఈ పంచాంగం ఎలా చేస్తారు అనే దాని గురించి మీకు అందరికీ శిక్షణ ఇవ్వబడుతుంది. అందరూ సహకరిస్తే ఇది ఉజ్వలమైనటువంటి ఒక మంచి సమాజానికి కానుక కూడా అవుతుంది. అది మనం చేద్దాం. ఈ సంవత్సరపు వాతావరణ పంచాంగం త్వరలో 2-3 రోజుల్లో అందరికీ PDF ద్వారా పంచుకోబడుతుంది. ఈలోగా మనం ఏం చేయబోతున్నాం, దీనికి మనకి ఏం జరగబోతుంది తెలుసుకోవడం కోసం మనం మన డాక్టర్ రామా గారి ద్వారా విందాం. ఈ రామ గారు, తర్వాత రఘుకుమార్ గారు, తర్వాత లలిత గారు, వీరి జ్యోతిర్వాణి అవ్వంగానే మనం అందరం మళ్ళీ ఇష్టాగోష్ఠిగా మీకు ఏమైనా సందేహాలు అవన్నీ ఈ చేతులు ఎత్తున్న వాళ్ళు అప్పుడు మనకి మళ్ళీ అడగొచ్చు. వాటికి సంబంధించి పెట్టుకుందాం. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. రామా గారు ప్లీజ్. నమస్కారం అండి. నమస్కారం. వినపడుతోందండి? వినపడుతుంది సార్. శుభోదయం. సభకు ఎవరింట్లో వాళ్ళు ఉన్నా కూడా అందరికీ దయచేసి వినపడుతోంది. మనం ఒక సోమనాథ శాస్త్రి గారు, కమలాకర్ శర్మ గారు, గురువు గారు మీ అందరి సహకారంతో మనకి క్రోధినామ సంవత్సరం, ఈ సంవత్సరం మళ్ళీ పంచాంగం యథావిధిగా మనం సాఫ్ట్ కాపీ అందరికీ చేరేటట్లుగా చేద్దామండి. అయితే ఈ క్రోధినామ సంవత్సరంలో ఇప్పుడే మనం విన్నాం కదా, ఇప్పటిదాకా ఇంకా ఉపద్రవాలు, ప్రకృతి వైపరీత్యాలు, మానవుని యొక్క ప్రవర్తనలోనే పెద్ద తేడా ఏర్పడేట్లుగా మనం అంచనాలు కనపడుతున్నాయి. అది అలా ఉంచి నేను ఒక మెటీరియాలజిస్ట్గా ముందర నేను మీరు చెప్పండి, నేను ఎక్కడ ఆపుతాను. నేను ముఖ్యంగా ఇవాళ 4 విషయాలు మాట్లాడదాం అనుకున్నా. ఒకటేంటంటే, ఇక్కడ మన ఈ జ్యోతిర్వాణి ద్వారా మనం వాతావరణ సూచనలు ఎలా ఇస్తున్నాం అని అనుకుంటే, ముఖ్యంగా మనం తెలుగు రాష్ట్రాలకి వారికి లాంగ్ రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ ఇద్దామని ఉద్దేశంతో, ఇది 2016 మీ అందరికీ తెలిసిందే, ఇప్పటికి మొదలు పెట్టడం జరిగిందండి. అయితే ఇలా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అనేసరికి ఆంధ్ర, తెలంగాణ మనం దీనిలో ఇప్పుడు ఆంధ్ర ఉందనుకోండి, ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ, ఇలా 3 భాగాలను, సౌత్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ను మళ్ళీ మామూలే అనమాట. అలా విభాగాలుగా చూస్తున్నాం గీతలు గీలే, మనకేమి విభాగాలే మనం. ఎందుకనంటే ఇది మన ఇండియాలో IMD, ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి వ్యవస్థ ఉంది. అది అఫీషియల్ డిక్లేర్డ్. వాళ్ళే డేటా అంతా సేకరించి మనకు అందరికి అందజేస్తున్నారు, బాగా చేస్తున్నారు, అంతా బాగా వెళ్తుంది. కానీ ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళినా, తంజావూరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఈ ఇండియా ఇప్పుడు ఉన్న మన పరిస్థితుల్లో ప్రపంచంలో ఎక్కడైనా మామూలుగా ఈ ఫోర్కాస్ట్ ఇచ్చామంటే, ఇందాక మన సత్యదేవ్ గారు కూడా అదే చెప్తున్నారు కదా, రానున్న 2-3 రోజులు ఫోర్కాస్ట్ చెప్పడం అనేది చాలా విధాయకంగా వెళ్తోందండి. తర్వాత ఒక వ్యవసాయదారుడికి ఒక పంట పండాలి అంటే
విత్తులు చల్లిన మొట్టమొదటి చక్కగా నారు రావటానికి వేసిన విత్తులు వేసిన 3 నెలలకో 4 నెలలకో పంట వస్తుంది అతని చేతికి. ఈ లోపల ఏం జరుగుతుందని ఎవరైనా చెప్పేవాడు ఉంటే వారికి చాలా సహాయం చేసిన వారు అవుతారు. నేను నా కళ్ళతోటి మా నాన్నగారి పడిన బాధ నేను చూశాను ఒకసారి. 1977లో దివిసీమలో మనకి విపరీతమైన ఉప్పెన వచ్చి పంటలన్నీ కొట్టుకుపోతూ ఉంటే దీని గురించి ఎవరు చెప్పలేదా అని అనిపించింది. అది ఇంకా మనసులో ఉండిపోయింది. అందుకని వ్యవసాయదారులకి ఎంత ఉపయోగపడితే అంత బాగుంటుంది. ఎందుకనంటే ఇప్పుడు రాకెట్లు వేయడానికి చాలా మంది కొన్ని కోట్లు ఖర్చు పెడతారు, వాళ్ళు గవర్నమెంట్ అది. అలాగా ఇప్పుడు మనం ఒక వ్యవసాయదారుడికి కానీ ఒక సంస్థకి వారికి కావలసిన ఈ దీర్ఘకాలిక ప్రణాళిక కోసం దీర్ఘకాలిక వాతావరణ సూచన ఇవ్వాల్సి వస్తుంది. అది చేయటానికి ఒక ప్రయత్నంగా నేను లిటరేచర్ సర్వే చేస్తే అమెరికాలో అయినా ఎవరైనా ఇప్పుడు ఈ జ్యోతిష పరంగా గ్రహాలు వాటి స్థానాలు వాటి యొక్క ఇది చేయటానికి చెప్పటానికి కొన్ని పద్ధతులు చెప్పటం జరిగింది. మన హిందూ ధర్మ రీత్యా కానివ్వండి, వెస్టర్న్ ఆస్ట్రాలజీ అనండి, ఉన్నాయి. ఒక చక్కగా నియమంగా చెప్పి ఇది ఈ రాశిలో ఇది ఉంటే ఇలా జరుగుతుంది అని చెప్తాం. అంటే అది ఏంటన్నమాట, మనకి రాసులు 12, సరే గ్రహాలు 9 నుంచి 12 దాకా కూడా ఉన్నాయి. ఇవి ఒక్కొక్క గ్రహానికి అలాగే ఒక్కొక్క రాశికి రాశి తత్వాలు అని డిఫైన్ చేశారు. అదేంటన్నమాట, ఆ భూ వా జ. మన సోమనాథ్ శాస్త్రి గారు నాకు నేర్పారండి. నేను శ్రేయర్కోట నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ వారితో నేను లలిత్ గారు, అలాగే మన కమలాకర్ శర్మ గారు, మేము నలుగురు ఒక రోజున మీట్ అయ్యాము. అలాగే ఇలా చేస్తే బాగుంటుందని నిర్ణయించుకుని వెంకటకృష్ణమూర్తి గారు, రవికుమార్, ఇది మా గ్రూప్ ఆ రోజు 2016 చేయడం జరిగింది. ఇంకెవరైనా పేర్లు మర్చిపోతే క్షమించండి. ఇప్పుడు ఏం చెయ్యాలి అని అంటే అది దేనికైనా ప్రేరణ కావాలి కదండి. 2028 నేను 2010లో నేను రిటైర్ అయ్యాను. 2008లో ఒక రాకెట్ లాంచింగ్ చేస్తూ ఉండంగా నేను చెప్పాను, అది ఏప్రిల్ 28. ఏమండి, ఇది ప్రీ మాన్సూన్ సైక్లోన్స్ అని ఇప్పుడే అంటున్నారే, ఏప్రిల్లో సైక్లోన్స్ వస్తాయా? రావు, చాలా తక్కువ వస్తాయి. అందుకని ఓకే, మనం అంటే సార్ టెంపరేచర్ డెవలప్ అవుతున్నట్టుంది, మరి మీరు కౌంట్ డౌన్ మొదలు పెడుతున్నారు అన్న. ఏం పర్వాలేదు అన్నాను కదా, ఏమైనా మరీ దగ్గరకు వస్తే ఇదిగో మాకు రూల్స్ ఉన్నాయి, దాని ప్రకారం మేము చెప్పడం 500 కిలోమీటర్ల వరకు లోపలికి వచ్చిన తర్వాత నువ్వు మాట్లాడని చెప్పారు మా బాస్. అది ఏం జరిగింది, 500 కిలోమీటర్లో ఖచ్చితంగా అక్కడికి వచ్చి 28వ తారీఖు మాకు లాంచింగ్ అండి, ఇది 26, 27లో ఇలా జరిగింది, అది ఇటు వస్తుంది అటుపోతుంది. మన అన్ని మోడల్స్ అలాగే చెప్తున్నాయి. ఏమిటి, అక్కడికి వచ్చిన తర్వాత ఒక రోజు 2 రోజులు ఉన్న తర్వాత మళ్ళీ నార్త్ ఈస్ట్ వైపు మూవ్ అవుతుంది అని చూపిస్తున్నాయి. న్యాచురల్గా నేను ఇలాగే మనం మామూలుగా కాఫీ కొట్టుకు వెళ్ళి ఏదో మాట్లాడుకుంటుంటాం కాసేపు. మన రఘుకుమార్ గారు అక్కడే పనిచేసేవారు, మేము ఇద్దరం ఒక చోట పనిచేసేవాళ్ళం. వారు సైంటిస్టు, కాకపోతే ఆయన కంప్యూటర్ సైడ్గా పనిచేశారు. ఏం రఘుకుమార్ ఏంటి ఇలా చెప్తున్నారు, మీరేం చెప్తారు అన్న. సార్ నేను ఇప్పుడు చెప్పలేను, నేను చూసి చెప్తానండి అన్నారు. మరుసటి రోజు చెప్పారు. అలాగే ఆయన చెప్పడం ఏంటంటే ఎలా చెప్పారంటేనండి, ఇది మనకి కాదండి. ఆయన చాలా వర్డింగ్ చాలా బాగుంటుంది ఈ రవికుమార్. ఈ సిస్టమ్ మనది కాదండి అంటే ఏంటి అన్న, బహుశా అది వాళ్ళు అన్నట్టుగానే అక్కడ దాకా వచ్చి మళ్ళీ అది ఉత్తర దిశగా వెళ్ళాలండి, వెళ్తుంది అని చెప్పారు. ఉత్తరము ఈశాన్య దిశగా వెళ్తుంది అని చెప్పారు. శ్రీహరికోటకి అంటే అది తమిళనాడుకి 25 నార్త్ ఈస్ట్ వెళ్తుందంటే మనకు దూరంగా వెళ్ళిపోతుంది, అందుకని లాంఛనం జరిగిపోతుంది. అలాగే ఆయన చెప్పినట్టు అది నార్త్ ఈస్ట్కి వెళ్ళింది, బర్మాలో విపరీతమైన వాయించేసి వెరీ సివియర్ సైక్లోన్ అయిపోయి ఒక 10,000 మంది మట్టు పెట్టింది. ఆ ఒక్క మాట నన్ను పట్టుకుంది. ఓహో, ఎలా చెప్పావు అన్నాను. అంటే అప్పటికి ఇంకా టీవీలోని వాటిలో వస్తుంది కదా, అందుకని ఏమన్నా ఇతను బయాస్ అయ్యాడా అని నేను అనుకున్నాను. అయితే దాని పద్ధతులు ఉన్నాయండి, చాలానే ఉన్నాయి అన్నారు. సరే అంటే మనం మాట్లాడుకుందాం. అప్పటి నుంచి మొదలైందండి ఇది మా మైండ్లో రీసెర్చ్.
అది ఇది ఎలా చెప్తున్నాడు ఏమిటనేది కూడా నాకు పెద్దగా అర్థం కాదు. ఎందుకంటే అసలు ఆస్ట్రాలజీ ఓనామో తెలియవు. సరే, అది అయిపోయిన తర్వాత 2010లో నేను రిటైర్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ మేము ప్రయత్నించినా కూడా మాకు ఇంకా అంత సహకారం ఎక్కడ కానీ ఎవరిని అడగాలి, ఏం చెప్తారు? ఎవరికి వాళ్ళు మానవులకి ఎంత ఇది అయినా జ్యోతిష్యం చెప్తున్నారు. ఇలా సైంటిఫిక్ గా వ్యవసాయదారుడికి కావాలండి ఇవన్నీ ఎవరికి పట్టింది. ఆ పరిస్థితుల్లో నేను ఇక్కడికి రావటం, నా రిటైర్మెంట్ అయిన తర్వాత కుప్ప వెంకట కృష్ణమూర్తి గారు ఐసర్ గారు ఆయన ఒకరే తెలుసు నాకు. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన వారి ద్వారా మనకి ఈ గ్రూప్ మాకు పరిచయం అయింది. ఆ విధంగా ఒక గ్రూప్ ఫామ్ అయింది. ఇది నా ఇంట్రొడక్షన్ మాత్రమే. ఈ తర్వాత ఇప్పుడు అప్పటి మేము ప్రతి సంవత్సరం ఇది వాతావరణ పంచాంగం ఇస్తూ వచ్చాము. తమాషా ఏంటంటే ఇక్కడ తమాషా అనండి లేకపోతే పెద్ద ఏముంది మీరు ఏమంటారో నాకు తెలియదు. నాకు సైంటిఫిక్ రీజన్ ఏదైనా కనపెడితే దాన్ని ఒప్పుకుంటాం కదా. మరి చిన్నప్పటి నుంచి మేము ఆ ఫీల్డ్లో ఉన్నాం. మరి ఇదేమో సూర్యుడు అట్లా వచ్చి చంద్రుడు ఇలా వస్తే అక్కడ శని దగ్గరలో ఉంటే ఇదిగో ఇలాంటి ఉపద్రవాలు వచ్చే అవకాశం ఉంది, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే చెప్తున్నారు. దాని సిద్ధాంతం ఏమిటి? మనం ఏమంటాము, మన వేద పండితులు చిన్నప్పటి నుంచే వాళ్ళు చాలా స్టడీ చేశారు. అయ్యా ఊరికే చెప్పడం లేదు, వారు స్టడీ చేసిన తర్వాత మీదటే ఇలాంటి ఫార్ములాస్ వచ్చినాయి. పరాశర వరామీర ఇలాంటివన్నీ ఉన్నాయి, ఈ రోజు మేము పుట్టించినవి కాదు అని చెప్తే దానికి సరైన అంటే సైన్స్ అంటే ఏమిటండి? ఒక విషయం చేస్తే ఒక బాలు గోడకేసి కొడితే మళ్ళీ అలాగే తిరిగి రావాలి. అది రాలేదు అంటే మీరు కొట్టిన విధానంలో ఏదో తేడా ఉంటే అటు కూడా పోవచ్చు. అంత ఇదిగా నిశ్చితంగా మనం చెప్పగలిగితే మన సైన్స్ దీనిలోకి వచ్చినట్టు. ఇలా అనుకుని సరే మొదలెడదాం అనుకున్నామండి. 2016లో క్యాలెండర్ ఇవ్వలేదు, కానీ మేము రాసి పంపించాము. మామూలుగా ప్లేన్ పేపర్ల మీద ప్రింట్ తీసి పంపించాము. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి 2017 నుంచి మాకు ఇది వర్క్ మొదలైంది. 7-8 ఏళ్ళు బట్టి మేము కంటిన్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ సభాముఖంగా నేను సగర్వంగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మేము ఇస్తున్న ఫోర్కాస్ట్ 70%, 75% వరకు కూడా నిర్ధారణ జరిగింది. సక్సెస్ఫుల్ గా మనం ఫోర్కాస్ట్ చేసాం ఒక సంవత్సరం ముందర. అది గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. ఎస్, సౌత్ వెస్ట్ మాన్సూన్ జూన్లో వచ్చేటప్పుడు నేను 2010 నుంచి వచ్చేసేసి 2016 ఇక్కడ మనం చేసినప్పుడు ఏమండి తండస్నాం వస్తుందండి నన్ను ఇలా మీటింగ్లో కూర్చొని ఉన్నాం. అక్కడ ఇందులో బాగా వాన వచ్చేస్తాం. అప్పుడు వీళ్ళందరూ థ్రిల్లింగ్ అనమాట. అవునండి అని చెప్పారండి, తండస్టామ్స్ వస్తాయని చెప్పాడు, ఉరుములు మెరుపులు కూడా ఉంటాయి అన్నారు. అది నేను సైంటిఫిక్గా చెప్పాను. రాడార్ చూసి లైట్ డైరెక్టర్ చూసి అది అప్పటికి నాకు పెద్ద పరిచయం లేదు ఆస్ట్రాలజీ గురించి. అప్పుడు అంటేను ఒకసారి మన అందరం ఒకసారి చూస్తాంగా, ఇలాగే కుజుడు ఉన్న చోట మెరుపులు కనపడతాయండి. ఈ రోజు నేను చెప్తున్నాను ముందర, కుజుడు ఏ రాశి మీద ఎక్కడ ఎలా వస్తున్నాడో దానిని బట్టి మన ఉరుములు మెరుపులు థండర్స్టార్మ్స్ వస్తాయి. దాన్ని క్యూములో నింబస్ క్లౌడ్స్ అంటారు. దానిలో చాలా ప్రమాదం ఉంది. అందుకని ఇది ఇలాగే ఒక సైక్లోన్ ఫార్మ్ అవ్వాలంటే ఒక స్లో మూవింగ్ అంటే ఎక్స్టర్నల్ ప్లానెట్ ఒక ఇంటర్నల్ ప్లానెట్ తోటి అనుసంధానం జరిగినప్పుడు, ఎస్పెషల్లీ సాటర్న్ కుజుడు కలిసినప్పుడు ఇవన్నీ ఇంకా వేదాలు అయిపోయినాయి. ఆయన ఎప్పుడో పరాశరుడు ఎప్పుడెప్పుడో చెప్పేశాడు, మనం ఏంటి చెప్పి. కానీ జనం ఇప్పుడు ఏంటన్నమాట, కలియుగంలో ఉన్నాం మేము. చెప్పేది ఏదో ఒకసారి అయిపోయిందని చెప్పి అప్పుడే అయిపోయిందా అంటారు, అన్నారు, హేళన చేశారు. అవునంటే కాదనలే ఇలా కూడా చెప్పడం మొదలెట్టారు. అందుకని అప్పటి నుంచి మేము ఇలాగ అలా కాదు నాయన అని చెప్పి అప్పుడు మనం గ్రూప్గా ఫామ్ అవటం చేయటం, ఇప్పటికి కూడా 70-80% పైన వస్తున్నాయి చెప్తున్నామండి. ఇంకా అది ముందర ఇంట్రడక్షన్, ఈ రోజున జరుగుతున్న యాస్ట్రోమెట్ అదండి. అయితే ఇంకా తర్వాత ఏంటి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి? అలాగే ప్రొసీడ్ అయ్యాం. సరే చేస్తూ ఉంటే ఇప్పుడు నేను ఎలా చేద్దాం అనుకున్నామంటే, ఈ ఆంధ్రాలో మనకి ఇద్దాము, ఆంధ్ర తెలంగాణ తెలుగు రాష్ట్రాలకి అప్పుడు జాయింట్గా ఉంది రండి.
చేయటం మొదలెట్టాము. చేసిన తర్వాత ఎలా చేయాలి, ఏం చెప్పాలి, వ్యవసాయదారుడికి ఏం చెప్పాలి? వాళ్ళు వచ్చి కొందరు మనకి మే నెలలోనో, ఏప్రిల్, మే నెలలోనే ఏమండి విత్తులు ఎప్పుడు తొలగమంటారు అని మా నాన్నగారే పంపించారు రండి శాస్త్రి గారి దగ్గరికి, మా ఊర్లో పల్లెటూరు. అలాగా మనం అప్పటికి మనం చెప్పగలిగేటట్టుగా రెడీ అవుదాం. ఒక సంవత్సరం ప్రణాళికకి మనం ఎలా ఇవ్వగలము అన్నది ముందర ప్రయత్నిద్దాం అని చెప్పేసేసి దీర్ఘకాలికంగా మనం చేయటానికి ఒక సంవత్సరం ఫోర్కాస్ట్ చేద్దామండి. క్యాలెండర్, వెదర్ క్యాలెండర్, వీ కాల్ ఇట్ యాజ్ వెదర్ క్యాలెండర్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఇట్ ఈస్ పంచాంగం, వాతావరణ పంచాంగం, పరిశోధనా బృందం, ఇలాంటివేవో చేసాము. ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ మళ్ళీ తర్వాత మనం ఇది కూడా చేసాం అనమాట. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఒకటేంటంటే ఈ ఏరియాకి ఎలా చెప్పాలి, అది చాలా పెద్ద ప్రాబ్లం. మన ఎక్కడ ఈ ఇండియన్ ఆస్ట్రాలజీలో ఏ డైరెక్షన్లో వస్తుంది? నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతుందా, లేకపోతే ఇంకా నార్త్కి వెళ్ళి ఢిల్లీ పైనకి వెళ్తుందా? ఆ సైక్లోన్ కానీ చల్లటి వానలు కానీ ఏమైనా ఎలా చెప్పడం? అలా నిర్ధారించడం కోసం మళ్ళీ ఇంకొక పెద్ద ఇది అయితే, అది నేను ఒకసారి ఈ సూర్యోదయం టైంలో సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు కదండి, మనం దాన్ని అక్కడికి మనం సెర్చ్ చేసుకుంటే మిగతా డైరెక్షన్లో ఎక్కడ వస్తుందో కూడా మనం చూస్తాము. అప్పుడు ఈ డైరెక్షన్ ఇప్పుడు నేను చెప్తానండి మీకు వివరంగాను. అది అలా చేస్తూ డైరెక్షన్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడు వస్తుంది అన్న దానికి ఇప్పుడు ఏంటంటేనండి, మనకి ఈ వాతావరణ సూచనల్లో మనకు కావాల్సింది ఏంటి శాస్త్రీయంగా? ఇందాక ఆయన చెప్తున్నారే 22వ తారీఖు నుంచి మనకి వాతావరణం మారే అవకాశం ఉంది. ఎలా చెప్తున్నారు ఆయన నక్షత్రాలు ఇవన్నీ చూసి చెప్తున్నారు. అలాగా మనం ఏమి చెప్పినాం, ప్లీజ్ ఆల్ ఆస్ట్రాలజర్స్ అండ్ సైంటిస్ట్ అండ్ టుడేస్ మెంబర్స్, ప్లీజ్ రిమెంబర్, మనం ఒక విషయం చెప్పాము అంటే నిర్ధారణగా ఎప్పుడు వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఎంత ఇంటెన్సిటీ తోటి వస్తుంది. అది మామూలు ఇందాక అని చెప్తున్నారే భూకంపము 9 దాటిందంటే మాత్రం చాలా కష్టం అండి అని. అట్లాగా ఇంటెన్సిటీ తోటి ఈ 3 క్వశ్చన్లు ఆన్సర్ చేస్తూ మనం ఆన్సర్ చేసి చెప్పగలగాలి. దానికి మార్గాలు కనుక్కొని చక్కటి ఇంకా లిటరేచర్ కనుక్కుంటూ నేను ఒక 900 కాంబినేషన్స్లో మనం, అంటే సూర్యుడు చంద్రుడు ఈ రాశిలో ఉంటే ఇలా జరుగుతుంది, ఈ రాశిలో ఉంటే ఇలా జరుగుతుంది, ఇలా చేస్తూ ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సైక్లోన్లు కానీ వాతావరణం చెప్పినప్పుడు ఇలా 3 క్వశ్చన్లకి ఆన్సర్ చేస్తూ అది ఏ నెలలో జరుగుతోంది అనేసరికి మనకి ఋతువులు వస్తున్నాయండి. ఋతువులు ఈ రోజున వేసినవి కాదు. వారందరూ చూసిన మనకి 6 ఋతువులు 2 నెలలు కలిపి ఒక ఋతువుగా పెట్టుకుని అవన్నీ చేస్తున్నాం. ఏది వర్ష ఋతువు అని, గ్రీష్మ ఋతువు అని, శిశిర ఋతువు అని ఇట్లా వస్తూనే ఉన్నాయి. మనకి మంత్రంలో కూడా వచ్చేస్తున్నాయి. ఇది మనం ఏది జపం చేసుకుంటున్నప్పుడు ఇవి ఆ ఋతువుల్లో వాతావరణం ఎలా ఉంటుంది అన్నది ఇంచుమించుగా ఒక స్టాటిస్టిక్స్ జనరేట్ చేసి అది క్లైమటాలజీ అని అన్నారు. ఆ క్లైమటాలజీకి దగ్గరగా ఇప్పుడు ఏమండి ఏప్రిల్లో సైక్లోన్స్ వస్తాయా? రావు, ఎవరు నమ్మలేదు. కానీ వచ్చింది కానీ అది అవతలకి వెళ్ళిందిగా, మా రాకెట్ లాంచింగ్ జరిగిందిగా. ఇలాంటి నిర్ధారణ జరగాలి మన చెప్పేదానికి. అప్పుడే మనం చేసిన ప్రయత్నానికి సాఫల్యత సమకూరుతుంది, ఆటోమేటిక్గా వస్తారు. ఇప్పుడు నేను చెప్తాను, మీలో ఎంతమందికి ఇది నేను చూపించేది మీకు కనపడుతుందో నాకు తెలియదు. నేను ఒకసారి చూసి ఈ రాశి చక్రాన్ని నేను సర్క్యులర్గా వేస్తాను, మామూలుగా వేసే బదులు. దానిలో ఇప్పుడు దానిలో 12 మనకి 12 రాసులకి 12 గడులు లాగా ఉంటుందండి. ఇప్పుడు చూపిస్తాను దాన్ని. ఆ రాసులు ఇప్పుడు మనం చక్రం వేస్తే ఈ రోజున మనకి ఈ నక్షత్రం ఇది అంటే ఇది పాతది చూపిస్తున్నాను, కొద్దిగా పాతది చూపిస్తున్నాను. కానీ ఇప్పుడు 13/4 ఏప్రిల్ 13 అంటే మేషం నక్షత్రం, మేషంలో సూర్యుడు వచ్చిన రోజున సన్ రైజ్ టైంలో చక్రం ఇలా ఉంటుంది. ఎక్కడ? మళ్ళీ తెలంగాణకి వేస్తున్నాను, తెలంగాణలో హైదరాబాద్కే వేస్తున్నాను. ఎందుకంటే మేము ముందర హైదరాబాద్కి, తెలంగాణకి, ఏపీకి చేద్దాం అనుకున్నాం. అందుకని అనమాట అండి. ఇప్పుడు నేను ఇది చూపిస్తున్నాను, మీకు ఎంతవరకు కనపడుతుందో నాకు తెలియదు. రవీందర్ గారు అనేవారు ప్రజెంటింగ్ చేస్తున్నారు, కాస్త దయచేసి మీరు ప్రజెంటేషన్ ఆపండి, లేదా ఎగ్జిట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి. అలాగే మీది కాదు,
రామా గారు చూపించేది కనపడుతుందో కనపడదో, ఈ రవీందర్ అనే అతను ప్రజెంటేషన్ చేస్తున్నారు, అది మరి క్లాస్ అవుతుందో ఏమో అని వారిని. అయితే మనం తర్వాత చేద్దాం, తొందర ఏం లేదు. ఒక సర్కిల్లో 12 భాగాలు చేసి 12:30 మామూలుగా 360 డిగ్రీలని చెప్పేసేయండి సార్, లేకపోతే చెప్పేసేయండి సరిపోతుంది. అలాగే 12 రాసుల్లో నేను మనం ఒక ప్రోగ్రామ్ ఉందండి, జట్నైనా అనటం, ఇంకా చాలా వచ్చినాయి ప్రోగ్రాంలు. దానిలో చక్కగా మనకి డేటు టైము, ఇప్పుడు మన లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఆఫ్ ది స్టేషన్, అది హైదరాబాద్ తీసుకున్నాం. మేమంతా డిస్కస్ చేసే స్టేషన్ అండి ఇట్లాంటివన్నీ. అది చేసి సన్ రైజ్ టైంలో మనం కనుక వేస్తే దానిలో ఒక మంచి ఫీచర్ ఒకటి ఉంది మాకు పనికొచ్చేది. మన సోమనాథ్ శాస్త్రి గారు ఆ రోజున ఇది ఇలా చేస్తే కనపడుతుందండి, ఏదో అర్థం చూస్తున్నా. అప్పుడు మేము సూర్యుడిని, అది సూర్యోదయం టైంకి తూర్పు పక్కన వచ్చేటట్లుగా, అంటే మన మ్యాప్లో ఇండియా మ్యాప్ ఊహించుకోండి. ఆ ఇండియా మ్యాప్లో ఇప్పుడు మనం అక్కడ హైదరాబాద్కి ఒక పాయింట్ పెట్టుకోండి, దాన్ని ఆధారంగా చేసుకుని సర్కిల్ గీయండి. దానికి బంగాళాఖాతం వైపు హైదరాబాద్కి ఈస్ట్గా మనం ఆ బంగాళాఖాతం వైపు అనుకో ఒక చుక్క గీసామంటే అది విజయవాడ కృష్ణా డిస్ట్రిక్ట్ అది వస్తుంది కదా. హైదరాబాద్కి ఈస్ట్లో మనకి కృష్ణా డిస్ట్రిక్ట్ ఉంది అని తెలుసుకొని మిగతా అవన్నీ 30 డిగ్రీలు చెప్పండి డైరెక్షన్ ఫిక్స్ చేసి ఇప్పుడు డైరెక్షన్ చెప్పగలుగుతున్నాం. అది అక్కడ ఉన్న బేసిక్ ప్రిన్సిపల్. ఇప్పుడు మనం ఒక నిర్ధారించుకుని మనం సన్ రైజ్ టైంకి చేస్తే చక్కగా డైరెక్షన్ కూడా చెప్పగలుగుతున్నాం. ఇప్పుడు ఏం చెప్పాలి వీళ్ళకి అని అంటే, ఇప్పుడు మెటీరియలాజికల్గా కొన్ని సిగ్నిఫికెంట్ వెదర్ ఫీచర్స్ ఉన్నాయండి. ఋతువులు ఉన్నాయి. ఏ ఋతువులో ఎలాంటి వాతావరణం ఉంటుంది? సమ్మర్లో భూమి బాగా వేడెక్కుతుందండి, టెంపరేచర్ బాగా, ఉష్ణోగ్రతలు బాగా వేడిగా ఉంటాయి, ఉక్కపోస్తుంది, వడగాల్పులు వస్తాయి. వర్షాకాలంలో మనకి నైరుతి ఋతుపవనాలు వస్తాయి. అవి ఎప్పుడు వస్తాయి ఏమిటి అనేది IMD కూడా చాలా మనకి డేటా ఇచ్చేసింది. అదే సైక్లోన్ ఈ నైరుతి ఋతుపవనం సర్దుకున్న తర్వాత మళ్ళీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో, అంటే జనవరి 1కి జూన్ 1కి 1 జూన్లో కేరళకి టచ్ అవుతుంది ఈ మన ఏది నైరుతి ఋతుపవనం. ఆ వచ్చే ముందర 25వ తారీఖుకే, జూన్ 1వ తారీఖు అన్నాను కదండి ఇందాక, మే 25కి అండమాన్ వైపు ముందర ఒక బేసిక్ కరెంట్ ఒకటి వస్తుంది. ఏది? వాటర్ ఫ్లో, మబ్బులు ఇవన్నీ అటు పక్కకు వస్తాయి. దాన్ని బే ఆఫ్ బెంగాల్ కరెంట్ అని అన్నారు 25న, మే 25కి. ఈ మే 25 1వ తారీఖు దానికి ముందర వచ్చేవి ఇప్పుడు బాగా వేడి ఉంటుందిగా. మనం అదే రోహిణి కార్తెని, అదే మళ్ళీ మృగశిర కార్తెని తర్వాత ఇలా వస్తూ ఉన్నాయిగా. ఇలా వచ్చినప్పుడు ఈ వాతావరణం సరిపడేట్టుగా మన గురువు గారు మన దానిలో మన శాస్త్రాల్లో కూడా చాలా శ్లోకాలు ఉన్నాయి, దాన్ని బట్టి రాయటం జరిగింది. అందుకని ఈ రోజున వానాకాలం, ఈ సంవత్సరం కొంచెం వానాకాలం అది లేటుగా వచ్చేటట్టుందా అని చెప్తే పాపం వాళ్ళు ప్రిపేర్ అయ్యేవారు. మా నాన్నగారు ఇట్లాంటి వాళ్ళు నమ్మకం వాళ్ళ అబ్జర్వేషన్ మీద. అందుకని అలా చేసుకుని ఇప్పుడు మనం ఎంత దాకా వచ్చాము అంటే, ఈ ఫోర్కాస్ట్లో IMD వాళ్ళు ఎలా చేస్తున్నారో నేనేమనుకుంటున్నాను అనమాట. అంటే నేను IMD వాడిని కాను, అది కూడా చెప్తున్నాను. నేను మెటీరియాలజీ ప్రత్యేకంగా రాకెట్ లాంచింగ్ కోసం ప్రిసైజ్ వెదర్ ఫోర్కాస్ట్ చేయటంలో దానిలో నేను బాగా స్టడీ చేసి దానిలో 25 ఏళ్ళు పైన పనిచేశాను కాబట్టి ఆ లైన్లో మాట్లాడటం. కానీ ఇప్పుడు మనం ఇది ఆస్ట్రోమెట్ ద్వారా ఎలా చెప్పాలి? చాలా రకాలుగా చెప్పచ్చు. కానీ నేనేమన్నానంటే IMD వాళ్ళు ఎలా చేస్తున్నారు దాదాపు ఇంచుమించు అదే టెర్మినాలజీలో మనం కూడా చేస్తానికి ప్రయత్నిద్దామండి అని చెప్పేసేసి ఆ ఫోర్కాస్ట్ ఇవ్వడం మొదలెట్టాం. ఈ ఫోర్కాస్ట్లో ఎలా ఉంటుందంటే మనకి జూన్ 1కి నైరుతి ఋతుపవనంతో మన మేషరాశితో సమ్మర్, మేషరాశి. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నది, ఇప్పుడు నేను వేశానండి, మరి 13/4న వేశాను. ఏది? సూర్యుడు మేషరాశిలో నుంచి దీన్ని ఏంటి ట్రాన్స్ఫర్ అయినప్పుడు సన్ ఇంగ్రెస్, సోలార్ ఇంగ్రెస్ మిరిస్ అయిన రోజున దానిలో సూర్యోదయం టైంకి మేము చార్ట్ వేసి ఆ డైరెక్షన్ ఏ డైరెక్షన్లో ఇది ఉంది అన్నది ఫోటో చూపిస్తాం మీ ఫోన్లో. అది మనం ఈ విధంగా మనం ఎలా చేయాలి 3 భాగాలుగా చేసామండి. అది ఏమిటంటే, ముందర
మనం ప్రతి నెల నెలక ఇది ముందర తెలంగాణకి మనం పిక్చర్ వేసి దానిలో మనం అది మన మామూలుగా ఇలాగా ఉదయం పూటకి సన్ రైజ్ టైంకి వేసి ఇది ప్రతి నెల సూర్యుడు రాశి మారుతున్నప్పుడు ఎలా ఉంటుంది అన్నది చూపించడానికి మనం చేద్దాము. ఇదిగోనండి, మీకు ఎవరికైనా కనపడతాం, ఇది కనపడదు అనుకుంటా, దానికి ఓకే నేను తర్వాత చేస్తాను. ఇప్పుడు ఈ మనం ఏం చేస్తాం అనుకుంటున్నాం, లెట్ us స్టార్ట్ విత్ ఈ ఉగాదికి మనం ఒక క్యాలెండర్ ఇవ్వాలి, సంవత్సరిక వార్షిక క్యాలెండర్ వాతావరణ సూచనతో. అది చేసి దానిని మనం ఇప్పటికి ప్రతి నెల సూర్యోదయం ఇది మన మామూలుగా సూర్యుడు రాశి మారినప్పుడు ఆ పేరున మనం ఒక చార్ట్ తయారు చేసుకుని ఆ తర్వాత వెంబడి మనం ఏం చేయాలి, నెలకి కదా అది అయ్యేది, మనం 15 రోజుల కన్నా కనీసం ఒకసారైనా చేసుకుంటే బాగుంటుంది, మనకు వస్తుంది కదా. 15 రోజులు కాదు, ఎల్పి లూనార్ ఫేజెస్, సూర్యుడు అదే పూర్ణిమ, అది అమావాస్య నుంచి అయిపోయిన తర్వాత పాడ్యమి నుంచి మొదలవుతాం కదండి. అదే అమావాస్య 0 అంటే సూర్యుడికి చంద్రుడికి యాంగిల్ ఎంత ఉందన్నమాట, భూమి మీదకి అక్కడ ఉన్న మన హైదరాబాద్ పాయింట్కి అది 0 degrees. అమావాస్య రోజు ఒకే లైన్ మీద ఒకే దగ్గర ఉంటాయి. అదే కనుక పూర్ణిమ రోజున 180 degrees ఉంటుంది, ఆపోజిట్ గా ఉంటాడు. ఈ సూర్యుడికి మరి అమావాస్యకి మధ్యాహ్నం, ఇది అమావాస్యకి పూర్ణిమకి మధ్యలో వచ్చేది అష్టమి, శుక్లపక్షం అష్టమి, అది 90 degrees లో ఉంటాడు. సూర్యుడికి చంద్రుడికి 90 degrees లో ఉంటారు. అలాగే మళ్ళీ నెక్స్ట్ కృష్ణపక్షం అష్టమి. అలాగే 4 వారాల్లో మనం 4 ఫోర్కాస్ట్లు ఇవ్వాలి. దాన్ని మనం ఆ వారానికి సంవత్సరం ఎలా ఉంటుందో చూద్దాం. ఇలాంటి ఒక అవగాహనకు వచ్చి మేము చేయటం మొదలెట్టామండి క్యాలెండర్. అది చేసిన తర్వాత అది ఎలా చేయాలి, దాన్ని ఇంకా నిదానంగా అలా డెవలప్ చేసుకుంటూ వచ్చాము. అలా చేస్తూ ఉంటే ఇప్పుడు అయితే ఇక్కడ ఒకటి మేము ఒప్పుకోవాల్సింది ఏమిటంటే, అలాగే 4-6 మొదలెట్టాము. నిదానంగా కొంతమంది చేరటం మొదలెట్టారు, తర్వాత వచ్చి వెళ్ళటము, తెలుసుకోవటం, అప్పుడప్పుడు మళ్ళీ రావటం అలా జరుగుతోంది. నిర్దిష్టంగా ఇంకా ఇందాక మన సోమనాథ్ శాస్త్రి గారు చెప్పినట్టుగా మీరందరి సహకారంతో, మీ అందరి సహకారంతో ప్రతి సంవత్సరము క్యాలెండర్ వేస్తున్నాము. ఈ క్యాలెండర్ అని మళ్ళీ అంతటితో వదలలేదండి. ఈ క్యాలెండర్లో మనం ఎప్పుడైతే ఏమి రాస్తాము ఆ క్యాలెండర్లో అంటే, ఇప్పుడు చెప్పాను కదా, తెలుగు రాష్ట్రాలకి మనం మెయిన్. అందుకని ఆ తెలుగు రాష్ట్రాలకి అటు తెలంగాణకి ఇటు ఆంధ్రాకి ఫోర్కాస్ట్ ఐఎండీ వాళ్ళు ఏమైతే చెప్పగలుగుతున్నారో అది మనం కూడా చెప్పడానికి ప్రయత్నిద్దామని నేను కొంచెం ముందర ఒక గైడ్ లైన్ లాగా నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను చెప్పడం జరిగింది. అది మేము ఇంక ఇవ్వటం మొదలెట్టాం. సైక్లోన్ సీజన్లో సైక్లోన్స్ ఎప్పుడు వస్తాయి అన్నట్టు దీనికి ఇంకా ఈ మన పద్ధతికి ఏమీ లేదు. మనం ఎప్పుడైతే ఈ పూర్ణిమ రోజున చేద్దాం అనుకుంటున్నాము, లేకపోతే సూర్యోదయం టైంలో ఈ ఫలానా రోజున చేద్దాం, సన్ ట్రాన్సిట్ రోజున చేద్దాం అనుకుంటున్నాము, ఇవన్నీ ముందర ఒక ప్రణాళిక లాగా రాసుకున్నాము. వాటికి చార్ట్లు వేసాము. ఆ చార్ట్లు వేసిన తర్వాత ఈ ప్లానటరీ చార్ట్స్ వేసుకుని దాన్ని ఇంకా ఎలా అనాలిసిస్ చేయాలి కూడా కొంచెం వరకు మేము అర్థం చేసుకున్నాము. దాన్ని బట్టి ఇంకా ఫోర్కాస్ట్ ఇవ్వటం జరుగుతుంది. జరుగుతున్నప్పుడు దానిలో ఏమిటన్నమాట, ప్రతిరోజు ఏమండి ఈ సంవత్సరం వేసవకాలం ఎలా ఉంటుంది అంటూ అడుగుతారు కదా. ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి, అది అసలు సివియర్ ఇది వేడి వస్తుందా, లేదా మామూలు వేడిగా వేసవకాలం వస్తుందా? ఇప్పుడు మనకి 2015 అనుకుంటా విపరీతమైన ఇది వచ్చాయని కదండి, ఏంటి వడగాల్పులు, కరువు కాటకాలు, అసలు వానలు లేకపోవటం, ఇదంతా 1985 అనుకుంటా. అది 2015 అండి, అది 2015. విపరీతమైన వేసవకాలము, ఒక ప్రొలాంగ్డ్ వేడి వచ్చేసేసి పాపం చాలా మంది ఇది అవ్వటము, కరువు కాటకాలతో ఇబ్బంది పడ్డారు, నీళ్ళు లేక, ఇట్లాంటివన్నీ జరిగినాయి. దాన్ని ప్రిడిక్ట్ చేస్తే మరి ముందర మనం ఏర్పాటు చేస్తుంది గవర్నమెంట్ చేస్తుంది కదా. అలాగే వ్యవసాయదాడికి కూడా ఇప్పుడు ఇత్తులు చల్లకుండా కొంచెం డిలే చేసుకుంటే అతను ఇత్తులన్నా మిగులుతాయి కదా ముందర. ఇలాంటివి ముందర మనం కూలంకషంగా దాన్ని చేయగలగాలి అని ఒక నిర్ణయానికి వచ్చి చేతనైనంతలు చేయటం మొదలెట్టామండి. దాదాపు 70-80% దాకా మనకి చెప్పడం జరిగింది. ఏం చెప్పాము, ఇది మన ఇది ఉంది చూసారా, మన
మాన్సూన్, సౌత్ వెస్ట్ మాన్సూన్ ఆన్సెట్ అవుతాం. వర్షాకాలం, వర్ష ఋతువు. వర్షాకాలంలో వర్షాలు మామూలు రోజులకు వస్తుందా, డిలే అవుతుందా? ఏమండి, దీంట్లో చాలా బ్యూటిఫుల్గా అసలు మన ఎక్స్పీరియన్స్ అనండి, ఇంకా మన లేటెస్ట్ టెక్నాలజీస్, తర్వాత దాన్ని జోడించి ఈ ఓల్డ్ టెక్నాలజీని కూడా మనం తిరగదోడి అర్థం చేసుకుని అప్పుడు మళ్ళీ అవునండి ఈ సంవత్సరం 4-5 రోజులు డిలే అవుతుంది, లేకపోతే కరెక్ట్గా వస్తుంది అని చెప్పటం కూడా జరిగింది. అది అలాగే జరగడం అలాగే ఉంది. మధ్యలో ఒక సైక్లోన్ ఏమైనా వస్తే కూడా సైక్లోన్ ప్రిడిక్షన్ ప్రీ మాన్సూన్లో మనకి మాన్సూన్ వచ్చే ముందర మేలో సివియర్ సైక్లోన్స్ వస్తాయి. అది మన క్లైమటాలజీ ఉంది. క్లైమటాలజీ ఐఎండి ఈ అట్లాస్ అని ఉంటుంది, ఎవరైనా చూసుకోవచ్చు, అది మీరైనా చూసుకోవచ్చు. మరి ఈ సంవత్సరం ఏమైనా సైక్లోన్ వస్తుందా మేలో? దానివల్ల మనకి ఏమైనా నీళ్ళు ఏమైనా మనకి ఏమైనా కొంచెం స్టోర్ చేసుకోవడానికి అవుతుందా? ఇట్లాంటివి మొదలెట్టాం అవి తరగించడానికి. ఫోర్కాస్ట్ కొంచెం కొంచెంగా జరిగినాయి. సైక్లోన్ వస్తుందండి, అవును, అయితే మనం చూద్దాం అనుకోవటం అలా జరిగింది. ఆ సంవత్సరం మళ్ళీ సంవత్సరం ఇలాగా ఏమేమి ఫోర్కాస్ట్ చేయగలిగామంటే వారంలో ప్రతి ఇది ఇందాక చెప్పానే మనం అది పాడ్యం నుండి మొదలెట్టి అమావాస్య నుంచి మొదలెట్టి తర్వాత మనం అష్టమి, శుక్లపక్షం అష్టమి, తర్వాత పూర్ణిమ నాడు చార్టు వేసి అలాగే మళ్ళీ అష్టమి కృష్ణపక్షం అష్టమికి చూసి మళ్ళీ అమావాస్య, ఇలాగా ప్రతి వారము ఒక ఆ రోజుకి సూర్యోదయం టైంకి మేము చార్ట్లు తయారు చేసి అవి మనకి బేస్ అన్నమాట డేటా. దాన్ని బట్టి ఏం చూస్తారు ఈ మెయిన్గా ఈ ఆస్పెక్ట్స్. తర్వాత సప్తనాడి విధానం, ఆ తర్వాత డైరెక్షన్ ఎలా ఫిక్స్ చేయాలో రకరకాలుగా కూర్మ చక్రం వేశారు. ఇప్పుడు మన లలిత గారు కానీ ఇంకెవరైనా కానీ ఇప్పుడు కూర్మ చక్రం వేశాను. నేనేమో సూర్యోదయం టైంకి మనకి జట్ నేను ఆ ప్రోగ్రాంలో ఈస్ట్ సెట్ పెట్టుకుంటే డైరెక్షన్ ఈజీగా దొరుకుతుంది. అందుకని నేను ఆ పద్ధతిలోను ఇలా ఎవరి పద్ధతులు వాళ్ళు, అది నేను చెప్పదలుచుకోండి. ఒక 4-5 రకాలుగా ఇప్పుడు మన రవికుమార్ ఉన్నారు, ది యాంగిల్ బిట్వీన్ సన్ అండ్ మూన్ అంటారు. అలాగే మన ఆ నక్షత్రానికి ఇప్పుడు తర్వాత ఏ నక్షత్రాలతో సపోర్ట్ అవుతుంది ఏమిటని చూసుకొని ఆయన మళ్ళీ వేరే విధంగా ఫోర్కాస్ట్ ఇవ్వడం జరిగింది. ఆయన 365 డేస్లో వేసి ఏ రోజులో రెయినీ డేస్ ఉంటాయి హైదరాబాద్కి అని చెప్పడం జరుగుతుంది. మేము ఏ వారంలో విపరీతమైన సైక్లోన్ 2 రోజులు 3 రోజులు 4 రోజులు కంటిన్యూస్గా ఉంటుందా అన్నది అదొకటి. అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా ఈ థండర్ స్టార్మ్స్ వస్తాయా, ఎప్పుడు వస్తాయి ఈ సంవత్సరం? ఎందుకంటే సమ్మర్లో మనకి నీళ్లు రావాలంటే థండర్ స్టార్మ్సే గతి. మంచి రైన్స్ వస్తాం, ఒక్కోసారి విపరీతమైన రెయిన్లు వచ్చినాయి, ఒక్కోసారి మామూలు రెయిన్స్ వచ్చినాయి, ఇట్లాగనమాట. ఇలా చేసుకుని ఒక 4-5 సంవత్సరాలు కొంచెం వేసుకుంటే మా మీద మాకు నమ్మకం వచ్చింది ముందర. అది చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రతి సంవత్సరము మీకు అందరికీ సాఫ్ట్ కాపీలేండి, మేము హార్డ్ కాపీ ప్రింటింగ్ దాకా ఒక 4-5 అన్న పెట్టుకుని దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకుని ఆ తర్వాత మేము అందరికీ కొంచెం ముందర ఇంకా సాఫ్ట్వేర్ కాపీలో ఇస్తాము. అది మన ఆ తర్వాత మన సోమనాథ్ శాస్త్రి ఆ ప్రణాళిక అంతా ఆయన చూస్తూ ఉంటారు. కమలాకర్ శర్మ గారు మా గురువు గారు, ఆయనతో కూడా సంప్రదించుకుని ఆ ప్రోగ్రామ్ అది ఓకే అనుకున్న తర్వాత అది అందరికీ పంపిస్తున్నాం. మళ్ళీ తర్వాత స్టోరీ మొదలు, అది జరుగుతుంది మళ్ళీ ఎప్పుడు వస్తుంది అనేసి ఇలా అయిపోయింది, అలవాటు పడ్డారు ఇప్పుడు. అందుకని ఈ విధంగా చేస్తూ ఉంటాం. ఈ క్రోధినామ సంవత్సరంలో నేను ఇతను మనకి లలిత గారు మేము ఇలా చేయటం మొదలెట్టామండి. వీటిని చక్కగా ప్రణాళికగా ప్రకారంగానే ఇస్తున్నాము. అది మీ అందరికీ వచ్చేస్తుంది. మీరు ఎవరైతే ఆ యాస్ట్రోమెట్ గ్రూప్లోనూ మన సోమనాథ్ శాస్త్రి గారితో మాట్లాడండి. ఇప్పుడు మన విఎస్పీలో ఉన్న వారందరూ కూడా మేము మెంబర్స్ అవుతాం అందులో దాదాపు. మేము వాళ్ళకి చెప్తే మీకు కూడా అందజేస్తాం అన్నమాట. ఈ విధంగా చేస్తూ ఉంటే ఇంకా నేను ఎందుకనంటే ఈ రోజు నేను మన ఫోర్కాస్ట్ మీద అంత పెద్దగా నేను కాన్సన్ట్రేట్ చేయటంలా. ఇంకా క్రోధినామ సంవత్సరం వస్తుందిలేండి, వర్షాలు విపరీతంగా ఆయన చెప్పింది చాలా కరెక్ట్. ఎవరు ముందర బోని మన సత్యదేవ్ గారు చెప్పినట్లుగా ఈ నెలలోనే 2 ఇది ఉన్నాయి. ఈ పిక్చర్ ఇప్పుడు ఏమైనా నేను ట్రాన్స్మిట్ చేయడానికి చూస్తాను. ఎందుకనంటే ఈ సంవత్సరాలు ఇన్ని ఎందుకు వస్తున్నాయి అన్నది మీరు కనుక చూస్తే అది తప్పకుండా మీరు చూసి తీరాలి. ఆ సర్కిల్గా వేసినప్పుడు ఇప్పుడు ఈ ప్లానెట్లు ఎలా ఉన్నాయంటే అవి ఒక మాలలాగా ఉన్నాయి, ఓ దండ కట్టినట్టుగా ఉన్నాయి. ఎక్కడి నుంచి?
ఇప్పుడు యాక్వారియస్ నుంచి తర్వాత ఇది యాక్వారియస్, తర్వాత మీనము ఉంది, తర్వాత ఐరిస్, ఏరీస్ దాకా అది దాదాపు టారస్ టచ్ అయ్యే వరకు. అది ఈ ఇవి ఒక్కొక్క రాశిలో 2, 3 అలా చక్కగా దండలాగా కట్టినాయి. ఎందుకు కట్టినాయండి ఎవరైనా చెప్తారా? మీరు చూసే ఉంటారు. అలాగే ఒకటి ఏంటనమాట, ఇది స్లో మూవింగ్ బాడీ సాటర్న్, ముందర ప్లూటో ఉందండి. అలాగే స్లో మూవింగ్ బాడీ సాటర్న్, ఆ తర్వాత మార్స్ ఉంది నాకు ఇక్కడ ఎక్కడ యాక్వారియస్లో. కుంభం, కుంభరాశిలో సాటర్న్, శని అండ్ కుజ అండ్ దెన్ నెప్ట్యూన్. ఈ నెప్ట్యూన్ అనేది మనకి హిందూ ధర్మశాస్త్రంలో వాడకపోవచ్చు, కానీ కొన్ని పుస్తకాల్లో రాస్తారులేండి. అది కూడాను ఇదేంటి అది ఇట్లా కాదు, అలాగా అక్కడి నుంచి జస్ట్ విత్ 30 degrees ఉన్నాయనుకోండి, ఒక 10-20 degrees దూరంలో ఇంకొక ప్లానెట్, తర్వాత మళ్ళీ ఇంకొక ప్లానెట్. ఇలాగా స్లో మూవింగ్ బాడీస్. ఇది ఇది లో స్లో మూవింగ్ బాడీ అంటే ఇవన్నీ సాటర్న్ ఇవన్నీ వచ్చినాయి కదండి, యురేనస్, నెప్ట్యూన్ ఇవన్నీ. ఈ తర్వాత మళ్ళీ దీనికి కుజుడు, ఇది సరే చంద్రుడు అంతా ఫాస్ట్ అయ్యి అనుకోండి. కుజుడు, చంద్రుడు, తర్వాత మెర్క్యూరీ, ఇలా వచ్చిపోయినప్పుడు మనకి వీటిని దోహదంగా ఉండి ఇవి మనం పరాశర గారు చెప్పింది, ఇప్పుడు మనం ఏం చెప్పింది, మనం నేర్చుకున్నది, ఇంకా అంతాను కలిపి ఈ లేటెస్ట్ టెక్నాలజీలో మన ఈ ప్లాటింగ్లో ఎలా కనపడుతుంది, ఎలా మారుతున్నాయి అనేది కళ్ళకు కట్టినట్టుగా కనపడుతుంది. అసలు వాళ్ళు దాన్ని ప్రిపేర్ అయ్యి వచ్చాను కానీ అది అవ్వట్లేదు. అది డిస్ప్లే కనుక చూస్తే మీకే అర్థమైపోతుందండి. అది మీకు అదే మన ఈ మధ్య నేను సత్యదేవ్ గారికి కూడా చెప్పాను. ఇది చేస్తే ఈ విధంగా చూసుకుంటే ప్రణాళిక లాగా ఇలాగ చేస్తూ ఉంటే ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, మన ఈ పద్ధతిలో కూడా, అంటే నేను అసలు సత్యదేవ్ గారి గురించి నేను వారాహి సంగతి మాట్లాడలేదు. ఆయన ఎర్త్‌క్వేక్స్ గురించి ఎక్కువ మాట్లాడుతుంటే దాని మీద ఒక రోజు మాట్లాడాను అంతే. ఇప్పుడు చూస్తుంటే ఈ నెలలో 13వ తారీఖు మేషంలో సూర్యుడు వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి థండర్ స్టార్మ్స్ ద్వారా మనకి వర్షాలు రావటం, ఆ తర్వాత ఈ సైక్లోన్స్ తోటి విపరీతమైన వర్షాలు రావటం, ఇట్లాంటివి చక్కగా మనం చెప్పగలుగుతున్నామండి. ఏ నెలకు ఆ నెల ప్రణాళిక ప్రకారం యావరేజ్కి ఎంత దూరంగా ఉంది. ఇంకొక ముఖ్యమైన పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, యావరేజ్గా అసలు ఎంత ఉంటుంది ఈ రోజున టెంపరేచర్, మనకి ఇక్కడ హైదరాబాద్లో మ్యాక్సిమం టెంపరేచర్ ఎంత ఉంటుంది, యావరేజ్ టెంపరేచర్ చేస్తే 30 రోజులు యావరేజ్ చేస్తే మ్యాక్సిమం టెంపరేచర్ ఎంత ఉంటుంది, ఇలాంటివి మనం చూసి అది అవునండి అది ఇదే ఇలాగ ఈ ప్రణాళిక ప్రకారం కూడా మనం చూస్తున్నాము. ఆ లాంగ్వేజ్లో చెప్తున్నాము. నార్మల్ కన్నా ఎక్కువ ఉంటుందండి, ఈ నార్మల్ కన్నా తక్కువ ఉంటుందండి, ఈ 10 రోజుల్లో మళ్ళీ వర్షాలు వస్తాయండి. ఇలాంటివన్నీ చెప్పగలిగి చక్కగా రోజునామ సంవత్సరం ఇది క్యాలెండర్ వస్తుంది మీకు. అదే మామూలుగా గురువు గారు చెబుతారు. దాంతో ఈ విధంగా చేస్తూ ఉంటే అందుకని ఇలాంటివి మీ అందరికీ అందాలని, మీరందరూ సహకరించి మళ్ళీ మన వ్యవస్థని ఇంకా దృఢపరచాలని మీరు కూడా నేర్చుకోండి. ఇది చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు అనే మన సిద్ధాంతంలో సహకరిస్తూ ఈ రోజున నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సోమనాథ శాస్త్రి గారు, మన కమలాకర్ శర్మ గారు, మిగతా తదితరులు అందరికీ నా ధన్యవాదాలు సార్. చాలా వివరంగా కొత్త వాళ్ళకి ఏ విధంగా చెప్పాలో అంతా చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు. అమ్మ లలిత గారు ఉన్నారా? రవికుమార్ గారు ఉన్నారా సార్? నమస్కారం అండి, రవికుమార్ సార్. ప్లీజ్ సార్. సభకు సభ్యులకు నమస్కారము సార్. ఒక ముందు మాటతో నేను ప్రారంభిస్తా. చాలా మంది పెద్దలు ముందు మాట్లాడున్నారు. ముఖత ఈ వేద సంస్కృతి పరిషత్ ఈ యొక్క విఎస్పి సిస్టంలో గురుతులు పెద్దమైనటువంటి అందరికీ కూడా నమస్కారాలు. అలాగే ముఖ్యంగా సోమనాథ శాస్త్రి గారికి నా నమస్కారం. ఎందుకంటే మేము ఇచ్చినటువంటి ముండే నష్టాది రిలేటెడ్ వాతావరణ పరిశోధన రిపోర్ట్ని అసలు ఆయన ఎంత క్రోడీకరించారంటే నేనే చాలా ఆశ్చర్యపోయా ఆ యొక్క డ్రాఫ్ట్ కాపీ చూసి.
అలాగే కమలాకర్ శర్మ గారు, జీవి రామ గారు ఇవంతా కూడా వాళ్ళ యొక్క అనుసరణలు అయితేనే, వాళ్ళ యొక్క ముందు మాటలు ఇవన్నీ కూడా నాకు చాలా ఆశ్చర్యం కలిగించాయి. ఇంతవరకు నేను చేయడము, ఇవ్వడం వరకునే నేను గమనించగలిగే కానీ ఈరోజు నాకు ఇచ్చిన సమాచారం బట్టి మాకంటే కూడా మీరు చాలా శ్రమ పడుతున్నారన్న విషయం మాత్రం గ్రహించా. ఆ విషయంగా సభాపరంగా మీ అందరికీ నా నమస్కారాలు. ఓకే సార్. నెంబర్ 2 ఇప్పుడు మేము చేసేది ముందే అస్ట్రాలజీలో నేను ఓకే రామ గారు చెప్పినట్టయితేనే కోణీయ పరంగా రవి చంద్రులతో శని, కుజుడు, గురుడు, శుక్రుడు, బుధుడు ఏ విధంగా ఉన్నారు అనేది మా యొక్క ప్రాథమిక పరిశీలన సార్. ముందే అస్ట్రాలజీలో వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే నేను చదివిన ముందే అస్ట్రాలజీ అయితేనే, రామ గారి ప్రేరణ వల్ల అయితేనే మీ ముందు నేను ఉంచగలుగుతున్న చాలా సింపుల్ సమాచారం. దీంట్లో చాలా చాలా లో సౌండ్ పరిశోధనలు వస్తుంది ఉన్నాయి. గురుగారు. ఒకసారి చాలా పరిశోధనలు ఉన్నాయి. చాలా సమాచారాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను చేసే క్యాలిక్యులేషన్ ఏంటంటే, కొద్దిగా మనకి మాట్లాడదు. చాలా కాలాలు ఉన్నాయి. వర్షాకాలము, శీతాకాలము, వేసవికాలం ఇట్లా మన కాలాలు విభజించారు. మన ఋతుక్రమాలు మన వర్షాకాలం అనేది మనకి 60 రోజులుగా నిర్ణయించబడింది. అంటే 60 రోజులు అంటే 60 వర్షం పాయింట్లు మనకి రావాలి. ఓకే సార్. దిస్ ఇస్ పాయింట్ 1. ఇది ఎందుకు చెప్తున్నానంటే మైన్ ఈజ్ ఆల్గారిథమిక్ అప్రోచ్ హౌ టు క్యాలిక్యులేట్ రైన్స్ పర్ యానం అదనమాట. అంటే మన జనరల్గా మన పంచాంగాల్లో పంచాంగకర్తలు ఎవరైనా ఉంటే వారికి కూడా ఇది ఈ విధంగా ఉంటుందని అనుకుంటున్నా. ఈ 60 రోజులు ఏంటంటే చంద్రుడు ఒక ఇంట్లో అంటే మేషం నుంచి మీనం వరకు ఒక ఇంట్లో 2.5 రోజులు ఉంటాడు. ఆ రోజు 2.5 రోజుల క్రమంలో ఆయన రవితోటి, శుక్రుడితోటి, బుధుడితోటి ఇలా కలుస్తూ ఉంటారు. స్థిరులైనటువంటి శని, గురులు వాళ్ళ యొక్క వీక్షణలో సౌండ్ కొంచెం తక్కువ వస్తుంది సార్. రవికుమార్ గారు కొంచెం ముందుకు వచ్చి మాట్లాడండి. అలాగే రవీందర్ శర్మ గారు దయచేసి మీరు మళ్ళీ లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి. మీది ప్రెజెంటేషన్ వస్తుంది, బాగా డిస్టర్బెన్స్ వస్తుంది. రవీందర్ శర్మ గారు అది స్టాప్ షేరింగ్ చేయలేరు, మళ్ళీ లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి. రవికుమార్ గారు ప్లీజ్ కంటిన్యూ, కొంచెం దగ్గరగా చెప్పండి అంతే. రైట్ సార్. ఇస్ ఇట్ ఓకే సార్? నౌ ఇస్ ఇట్ ఓకే? ఇట్స్ ఓకే, ఫైన్ సార్. రైట్ సార్. వెరీ కైండ్ సార్. నేను ఇందులో ఒక అప్రోచ్ నేను ప్లాన్ ఉంది. అంటే వర్షాకాలం మనకి 6 ఋతువుల్లో వర్షాకాలం 2 నెలలు వస్తుంది. అంటే సంవత్సరానికి 60 రోజులు మన వాళ్ళు పంచాంగ ప్రకారం వర్షం నిర్ణయించారు. ఓకే అండి. అంటే వర్షాకాలం 2 నెలలు మాత్రం వర్షం పడుతుందని కాదు ఇక్కడ. ఇప్పుడు చంద్రుడు ప్రతి రాశిలో మేషం నుంచి మీనం వరకు 2.5 రోజులు చొప్పున ప్రయాణిస్తూ ఉంటారు. ఆయన ప్రయాణించే సమయంలో శని, గురులు ఒక సంవత్సర కాలానికి స్థిరులుగానే భావించుకోవాలి, కొద్ది మార్పుతో మినహా. పోగా చంద్రుడు రవి, కుజ, బుధ, శుక్ర వీళ్ళతో జరిగే కాంబినేషన్లో ఈయన వర్షానుభావానికి దగ్గర తీసుకొస్తూ ఉంటాం అన్నమాట. చంద్రమన సోజాయిత అని మనం అనుకుంటాం, చంద్రుడు నీటి దగ్గరగా ఉంటాడని ముందే నష్టాలు చెప్తూ ఉంటుంది. ఈ భావాలు మనం ఎంత డిగ్రీలో ఉంటే మనకు వర్షం రాగలదు అనేది ఒక క్యాలిక్యులేషన్ అనమాట. దట్స్ ఆల్ ఈజ్ సింపుల్. రెండోది ఏంటంటే, మనం ఈ నదీ ప్రాంత వాసులైతేనే, తర్వాత ఈ తీర ప్రాంత వాసులకి ఏంటి కొన్ని అవగాహనలు ఉంటాయి. చంద్రుడు ఈ విధంగా కనబడితే మనకు వర్షం పడుతుంది, సూర్యోదయం ఈ విధంగా జరిగితే మనకు వర్షం పడుతుంది, శుక్రుడు ఈ విధంగా ఉండి చంద్రుడు మనం ఉన్నప్పుడు, రవి ఉదయం జరిగినప్పుడు ఈ విధంగా వర్షం పడుతుంది. ఇట్లాంటివి మనకి అంటే ఒక రైతు అంటే మన భారతదేశంలో రైతులకి ఒక ముందే అస్ట్రాలజీని మన వాళ్ళు కొన్ని రూపాలుగా ఓ పొడుపు చుక్క లేకపోతే ఈ శుక్రోదయం శుక్ర చుక్కల్ని చూపిస్తూ కూడా మన వాళ్ళు కొన్ని ముందే అస్ట్రాలజీ చెప్పుకున్నారు. ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఇది మనం ముందే అస్ట్రాలజీ డిఫైన్ చేసి కూడా మనం చూడగలుగుతూ ఉంటాం. అందు గురించి నేను చెప్తున్నాను. అంటే దిస్ కోరిలేషన్ బిట్వీన్ మన రైతులకు ఉండే సాంప్రదాయాలు, వాళ్ళకున్న సామెతలు, నానుడులు ఇవన్నీ కూడా దాంట్లో భాగాలని చెప్పడం నా ఉద్దేశం. అంటే నా డాక్యుమెంట్లో కూడా ఉన్నాయి. అట్లాగే కప్పలు అరిస్తే వర్షం పడుతుందని ఇట్లాగా ఇవన్నీ ఉన్నాయి. ఓకే సార్. దట్ పార్ట్ 1. పార్ట్ 2 ఇప్పుడు 2.5 రోజులు చొప్పున ఉన్నప్పుడు ఈ కాంబినేషన్లో జనరల్గా మనకి 60 నుంచి 70 పాయింట్ల వరకు వస్తాయి సార్. అది ఎవరైనా మనం పంచాంగం లెక్క వేసేప్పుడు అది మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. 60 నుంచి 70 పాయింట్లు వస్తాయి. కానీ ఇందులో మనం వర్షం పడేవి జనరల్గా 40 నుంచి 45, 46, 47 పాయింట్లు మాత్రమే మనకు ఖచ్చితమైన వర్షాన్ని చూపించే పాయింట్లు. ఎందుకంటే ఇలా చెప్పడం కారణం, నేను ముందే అస్ట్రాలజీ రిగార్డింగ్ రైన్స్ అనేది చేసినప్పుడు ఆ పాయింట్లు మాత్రమే క్యాప్చర్ చేసి నేను ప్రజెంట్ చేస్తున్నాను. ద కాంబినేషన్ నియర్ టు సన్ విత్ మూన్ అండ్ ఈజ్ మార్స్ అండ్ వీనస్ అండ్ మెర్క్యూరీ.
ఓకే సార్. ఇప్పుడు ఇంక మూడు అయింది. మూడో భాగం ఏంటంటే శని, గురులు, కుజుడు, శుక్రుడు వీళ్ళ కాంబినేషన్‌తో వచ్చే వర్షాల్లో అయితే సార్ ఇందాక సత్యదేవ్ గారు ఒకటి చెప్పారు. అది ఒక వే ఆఫ్ థింకింగ్ అనమాట. ఇప్పుడేంటంటే మనం ఒక సామాన్యులకి అంటే మనం వర్షం పడుతుందని ఒక రైతు అడిగినా, లేకపోతే ఎవరైనా ఒక ప్రయాణం మీద వెళ్ళినా, మనం పంచాంగం చూసి గాని చెప్పగలిగే విధానాన్ని నేను దాంట్లో అని చెప్పడం జరిగింది. అది నేను చేసిన నా యొక్క వివరణ. ఇంకా మూడోది ఇప్పుడు చివరగా చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం పంచాంగాన్ని కాలిక్యులేట్ చేసినప్పుడు మనకు వర్ష లగ్నమని, ఈ వ స ఒక సంవత్సర ఫలితాల్లో వాళ్ళు చెప్పే వర్షానికి అధిపతి ఇట్లా చెప్తూ ఉంటాం. ఆ యొక్క గ్రహాన్ని మనం గుర్తుపెట్టుకొని ఈ కాంబినేషన్‌లో ఆ వర్షాధిపతి మనం చెప్పగలిగినప్పుడు అది కూడా మనకి ఖచ్చితమైన రిజల్ట్స్ ఇస్తాయి. ఇది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనం కాలిక్యులేట్ చేస్తున్నాము. చాలామంది ఈ ముందు నష్టాలు ప్రిన్సిపల్స్ ఆర్ సింపుల్. బట్ వేర్ దే లుక్ ఎగ్జాక్ట్ రేంజ్ అనేది చెప్పడానికి మాత్రమే నేను ఈ ఎంఫసిస్ చేయడం జరుగుతుంది. ఇంకా ఒక పాయింట్ యాడ్ చేయదలుచుకుంది అంటే రవి ఒక గణాంతర కాలాల్లో కానీ, లేకపోతే చంద్రుడు గణాంతర కాలాల్లో కానీ, అంటే ఇన్ ద సెన్స్ బుధ, కేతు నక్షత్రాల మధ్యన జరుగుతున్నప్పుడు ఈ యొక్క మీరు ఈ చేంజెస్ అనమాట. అది మీరు ముందే అస్ట్రాలజీలో వర్షాలుగా చూడొచ్చు, అధిక వేడిలుగా చూడొచ్చు, ఒక సార్ట్ ఆఫ్ వాక్యూమ్ ఆన్ ద ఎర్త్ కూడా మనం గమనించవచ్చు అనమాట. ఈ మూటికి ఉపయోగపడుతుంది. ఎందుకు ఇట్లా చెప్పామంటే ఈ గణాంతర కాలాల్లో అంటే బుధ, కేతు నక్షత్రాల మధ్యన రవిచంద్రుడు పరివర్తనలు, శుక్ర, బుధ, కుజులు కనుక చూడడం కానీ, వీక్షణం కానీ జరిగినప్పుడు వర్షాభావం ఉంటే ఖచ్చితంగా వర్షం పడుతుంది. లేనిచో దానికి ఆపోజిట్ అనమాట. ఒక అన్ఇమాజినబుల్ ఎన్విరాన్మెంట్ విల్ ప్రివైల్ మనకి వాతావరణంలో వచ్చి అది పోతుంది. ఇప్పుడు ముందే అస్ట్రాలజీగా ఏ ప్రదేశంలో ఇవి జరుగుతాయి? ఇది రామ గారు ఇప్పుడు వీళ్ళంతా చెప్తున్నట్లు కొన్ని ప్రదేశాలు చూపించారు. నేను ప్రదేశంగా రాయట్లేదు, సికింద్రాబాద్ రాశాను. కానీ ప్రదేశము అనేది వచ్చినప్పుడు రవికి, చంద్రుడికి వచ్చినటువంటి దృష్టి, లగ్నము, అలాగే కుజుడికి వచ్చేటువంటి లగ్నము, వాళ్ళ యొక్క దృష్టి అంటే యాంగిల్స్, యాంగిల్ ఇవి తీసుకుని మనం ఇంపోజ్ చేసినట్టయితే ఆల్రెడీ మనకు ఉన్నాయి. కుజుడు ఇక్కడ ఈ స్థితిలో ఉంటే ఇది ప్రదేశాలు, రవి ఈ ప్రదేశాలు ఇవన్నీ మనకు చెప్పబడి ఉన్నాయి. నక్షత్రాలు కూడా ఇంపోజ్ చేశారు. ఆ ప్రదేశాలుగా వీళ్ళని ఇంపోజ్ చేసుకున్నట్టయితే మనకి ఎంతవరకు జరుగుతుంది అంటే ఏదో మ్యాటర్ ఆఫ్ కొంతమంది ఏంటంటే కంట్రీస్గా చెప్తూ ఉంటారు, కొంతమంది ఒక తీరాలుగా చెప్తూ ఉంటారు. నేను కొంతవరకు ఈ మధ్యలో అంటే ఈ కంటిన్యూస్గా ఈ ప్రాణంలో ఉండడం వల్ల కొంతవరకు స్టడీ చేయగలిగింది ఏంటంటే ఆ స్టాటిస్టికల్ యావరేజ్గా ఒక 30-40 ఇయర్స్ మనం పంచాంగాలు తీసుకుని ఈ కోణాలు సంధించినట్టయితే ఎస్ ఇది ఈ తీర ప్రదేశంలో ఈ తుఫాను కానీ, ఈ భూకంపం కానీ, ఈ యొక్క వర్షభావం కానీ, లేకపోతే ఇట్లా వాల్కనోస్ కానీ ఇట్లా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పగలిగేటువంటి స్థాయికి మనం చేరగలమని నేను అనుకున్నా. అది కొద్దిగా చెయ్యాలి. ఇంకొక అబ్జర్వేషన్ నేను చేసింది ఏంటంటే ద స్పీడ్ ఆఫ్ ప్లానెట్స్. ఇప్పుడు చంద్రుడు, రవి వాళ్ళు అలాగే ఉంటారు. ఈ వక్రగతిలో వచ్చేటువంటి గ్రహాల్లో వచ్చేటువంటి ఈ చేంజ్ వల్ల అంటే వాళ్ళ యొక్క స్పీడ్ చేంజ్ వల్ల అండ్ దే ఆల్సో రెస్పాన్సిబుల్ ఆ డైరెక్షన్ కూడా వాటి వల్ల మనకు వచ్చే వాయువు యొక్క స్థితి, ఉష్ణోగ్రత, భూమి మీద వచ్చేటువంటి ప్రకంపనాలు కూడా మనం చెప్పగలుగుతాం అనేది నేను గ్రహించాను. ఎందుకంటే ఇప్పుడు నేను నా డాక్యుమెంట్లు ఇవన్నీ పెట్టలేదు. కానీ ఇది ఏంటంటే నేను వెరీ ఫస్ట్ డాక్యుమెంట్లో నేను ఇచ్చిందంటే పలానా రోజు ఈ టైం టు ఈ టైం వర్షం పడుతుంది అనేది నేను ఇచ్చున్నా. తర్వాత నేను అబ్జర్వ్ చేశా. దానికి ఒక 1/2 అవర్ అట్లాగా గ్యాప్స్తో నేను గమనించగలిగా. ఇప్పుడు నేను చెప్పడానికి కారణం ఏంటంటే ఈ గ్రహాల గతులు, వాళ్ళ యొక్క వేగాలు, కోణాలు తీసుకున్నట్టు దానికనగా మనం ఈ దేశాలు లేదా తీరాలు, ప్రాంతాలు వాటికి అప్లై చేసినట్టయితే మనకి ఈ చోట జరుగుతుంది అనేది మాత్రం చెప్పగలనేది ఒక ఆ సంకలనానికి నేను వచ్చాను. అది నేను వచ్చే దాంట్లో చేయగలనని ఆశిస్తున్నా. ఇది వరకు నేను చేసినటువంటి ముందే అస్ట్రాలజీ మీద నాకున్న సంకల్పం వల్ల అయితే మీ అందరి ప్రోత్సాహం వల్ల అయితే ఇంతవరకు నేను డాక్యుమెంట్ తీసుకొచ్చి ఇవ్వగలుగుతాను. నేను ప్రతిసారి కూడా నేను ఇవ్వగలుగుతున్న 40 పాయింట్ల నుంచి 45 పాయింట్లు మాత్రమే. అది ఖచ్చితమైన వర్షాలు పడేవి. ఇందులో ఒకసారి రామగారు వ్యాలిడేట్ చేసామన్నారు, కొంతవరకు పాజిటివ్ ఉందన్నారు. నేను కూడా కొంతవరకు చేశాను. సో వాట్ ఐ వాంట్ టు ప్రజెంట్ ఫైనల్లీ ఈ ముండేన్ అస్ట్రాలజీ ఈజ్ ఏ వెరీ గుడ్. ద ముండేన్ అస్ట్రాలజీని ప్యారల్గా కూడా మన జీవితంలో అప్లై చేసుకోవచ్చు అనేది నా యొక్క అభిప్రాయం.
ఎక్కడైతే మన ఫెయిల్యూర్స్ ఉంటాయి, ఎక్కడైతే మనకి ద కాంబినేషన్స్ విచ్ ఆర్ ఆల్ ఎదర్ రెయినీ ఆర్ హీట్ ఆర్ డిస్టర్బెన్సెస్, ద సేమ్ థింగ్ అప్లైస్ ఆర్ రిఫ్లెక్ట్స్ ఇన్ అవర్ జనరల్ లైఫ్ ఆల్సో. ఓకే సార్, ఇది నేను ఈ రోజు మీకు ఇవ్వదలుచుకున్న సమాచారం. ఈ విధంగా నాకు ప్రజెంట్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకైతేనే నాకు అసలు ఈ ఆలోచనని నాకు పొదును పెడుతున్న మీ యొక్క అందరికీ కూడా నా కృతజ్ఞతకు నమస్కారాలు తెలుపుకుంటూ, మీ అందరికీ రాబోయే క్రోధినామ సంవత్సరం అన్ని విధాలా కలిసి రావాలని, భగవంతుడు మీకు అన్ని విధాలు మంచి అని కోరుకుంటూ శుభం భూయాత్. నమస్కారం. చాలా ధన్యవాదాలు సార్. అందరికీ కూడా మళ్ళీ మనం ఉగాది శుభాకాంక్షలు చెప్పుకుందాం. అమ్మ లలిత గారు ఉన్నారా? లలిత శ్రీహరి గారు నమస్కారం సార్. అమ్మా, సంవత్సరానికి అంతా ప్రిడిక్షన్స్ బ్రీఫ్ గా చెప్పేయండి, తర్వాత గురువు గారు మనకి తమ జ్యోతిర్వాణి వినిపిస్తారు. అలాగే. మీకు కనిపిస్తుంది సార్? కనబడుతుంది, చెప్పండి మీరు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం వం అమృత వర్షిణ్యే నమః. దైవ సమగ్నులు గురువర్యులు సాగి కమలాకర్ శర్మ గారికి, జీవి రామ గారికి, శ్రీ జాల సోమనాథ్ శాస్త్రి గారికి పాదాభివందనాలు. సమావేశంలో ఉన్న అందరికీ నా నమస్కారం. అందరికీ రాబోయే క్రోధీనామ సంవత్సరానికి శుభాకాంక్షలు. మన హిందూ పంచాంగ సాంప్రదాయంలో తెలుగు సంవత్సరాలు 60 అని అందరికీ తెలుసు, కానీ వాటికి ఆ పేరు ఎలా వచ్చాయన్నది మాత్రం కొందరికే తెలుసు. వాటి వెనుక ఒక కథ ఉంది. నేను ఒక 10 నిమిషాలు మాత్రమే తీసుకుంటాను, మెయిన్ పాయింట్స్ చెప్పేసి. ఒక పురాణం నుంచి ఇది కలెక్ట్ చేసింది. నారద మహాముని ఓ రోజు విష్ణుమాయ వల్ల స్త్రీగా మారి ఓ రాజును పెళ్లాడతాడు. వారికి 60 మంది పుత్రులు జన్మిస్తారు. ఓసారి ఆ రాజు తన పుత్రులతో యుద్ధానికి వెళ్తే అంతా చనిపోతారు. అప్పుడు ప్రార్థించిన నారదుడికి విష్ణువు కరుణిస్తాడు. నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని వరమిస్తారు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకంలో ఉన్నాయి. ఈ విధంగా 60 సంవత్సరాలు వచ్చాయన్న ఒక చిన్న కథ. అలాగే నేను మామూలుగా ఈ వాతావరణ పంచాంగం పరిశోధన చేస్తున్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ సేమ్ సంవత్సరం 60 సంవత్సరాలకు ఒకసారి రిపీట్ అవుతుంది. సో అప్పుడున్న వాతావరణ పరిస్థితి, వర్షపాతం యొక్క పరిస్థితి ఏంటి, ఇప్పుడు రాబోయే ఆగ్రహ స్థితిగతులు, ఇప్పుడు రాబోయే సంవత్సరానికి ఉన్న గ్రహ స్థితులకు కంపారిజన్ చేస్తూ సూచనలు ఇవి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రోధీనామ సంవత్సరము మనకు ఒకసారి 1904 5వ సంవత్సరం వచ్చింది. తర్వాత 1964 65 సంవత్సరాల్లో వచ్చాయి. ఇక్కడ గమనిస్తే దాదాపుగా గురు శనులు సేమ్ పొజిషన్ లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. 1904 5 సంవత్సరాల్లో శని మకర రాశిలో ఉన్నాడు, గురువు మీన రాశిలో ఉన్నాడు. కానీ గురువు మనకు మే వరకు మేషరాశిలోకి మారిపోతున్నాడు. ఆ విధంగా ఈ గురువు యొక్క సంచారం ప్రాముఖ్యతని నేను అబ్జర్వ్ చేశాను. అయితే ఈ క్రోధీనామ సంవత్సరాల్లో ప్రతి సంవత్సరంలో వర్షపాతం సామాన్యంగానే నమోదైంది. ఇప్పుడు కూడా ఏంటంటే మనకు అన్ని గ్రహాలు కుంభము, మీనరాశి, మేషరాశిలో కేంద్రీకృతం అయినాయి. ఇవన్నీ ఏంటంటే కొంత మీకు సిద్ధాంతపరమైన ఆలోచన కలిగేట్టుగా ఒక అవుట్లుక్ ఇస్తాను. నా ఆలోచనలు మీతో పంచుకుంటాను. ఇవన్నీ ఏంటంటే 3 రాశుల్లో మధ్యమ క్రాంతి గతిలో సంచరిస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఈక్వేటర్ దగ్గర ఉన్నాయి. మన బృహత్ సంహిత గాని, మన హోరా శాస్త్రాల ప్రకారంగా ఏంటంటే మధ్యమ క్రాంతి గతిలో సంచరించేటప్పుడు
ఆ గ్రహాల యొక్క ఫలితాలు మధ్యమంగానే ఉంటాయి, అంటే సామాన్యంగానే ఉంటాయి. ఇక్కడ గోచార ఫలితాలు చెప్పడానికి వచ్చేటప్పటికి వివిధ రకాలుగా ఉంటుంటాయి. ఏంటంటే అందులో కొన్ని దేశపరంగా చెప్తుంటాము, కొన్ని రాష్ట్రపరంగా చెప్తుంటాము, కొన్ని నగరాల పరంగా, కొన్ని అంటే వ్యక్తుల పరంగా, ఈ విధంగా వివిధ రకాలుగా ఉంటుంటాయి. దానికి మన శాస్త్రంలో చాలా మెథడ్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసున్నాయి, ఇచ్చున్నారు. వాళ్ళు ఆల్రెడీ చెప్పేసున్నారు. ఈ ఈ ఈ విధంగా చూసిన ఆ సూత్రాలను మాత్రమే చూసుకొని ఇప్పటికున్న స్థితిగతులను, ఇప్పటికున్న పరిస్థితులను అన్నిటిని మనం సమన్వయం చేసుకుంటూ ఈ ప్రిడిక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఏది చూసుకున్నా గాని, అంటే వాతావరణ పరంగా గాకుండా రాజకీయ పరంగా గాని, ఆర్థిక పరిస్థితులు గాని, ఏదైనా గాని ఈ గ్రహాల యొక్క స్థితిగతులను, వాటి బలాలు, బలహీనతలను బట్టి మనము సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ జగన్ లగ్నం వచ్చేసరికి తులా లగ్నం అయింది మనకు ఈ సంవత్సరము. సో, తులా లగ్నాధిపతి శుక్రుడు షష్టమంలో ఉన్నాడు రాహులో. రాహు అండ్ బుధుడితో కలిసి ఉన్నాడు. శుక్రుడు ఎగ్జాల్టేషన్ పొజిషన్‌లో ఉన్నాడు. బానే ఉంది. తర్వాత ఈ సంవత్సరానికి రాజు కుజుడయ్యాడు. మంత్రి శని అయ్యాడు. ఇద్దరు కలిసి కుంభరాశిలో ఉన్నారు. అయితే ఈ లగ్నానికి శని యోగకారకుడు. ఆల్వేస్ వాంట్స్ టు హెల్ప్ అన్నమాట. ఎప్పటికీ మంచి చేయాలనే ఆలోచిస్తూ ఉంటాడు. అంటే లగ్నపరంగా మనకు కొన్ని సూత్రాలుంటాయి. అశుభ గ్రహాలను చూడాల్సొస్తుంది. అది పాపగ్రహం అయినా గాని, శుభగ్రహం అయినా గాని, లగ్నపరంగా వచ్చేటప్పటికి వాటి యొక్క కండిషన్స్ మనము కన్సిడర్ చేయాల్సొస్తుంటుంది. ఇక్కడ రాజు కుజుడయ్యాడు. ఈ లగ్నానికి కేంద్రాధిపతి, అంటే ద్వితీయ సప్తమాధిపతి అయ్యాడు. సప్తమాధిపతి పాపగ్రహం అయితే మంచిదే, శుభుడే. కాబట్టి వీరి యొక్క సహకారం బానే ఉంటూ, అంటే రాజు కింద పనిచేసే మంత్రులు గాని, ఎవరైనా గాని సహాయ సహకారాలు బానే ఉంటాయి అని అనుకోవచ్చు. ఈ విధంగా ప్రిడిక్షన్స్ చూసుకుంటూ ఉంటాము అన్నమాట. ఈ గ్రహాలన్నీ ఒకే దగ్గర కేంద్రీకృతమైనయి. ఒక్కసారి మీరు చూడండి. మనము ఇది చూస్తే మనది భూకేంద్రక సిద్ధాంతం. అంటే భూమికి అన్ని గ్రహాలు ఒక వైపున ఉన్నాయి. అంటే ఆ గ్రావిటేషనల్ ఫోర్సెస్ అన్నవి అన్ని ఒక వైపు నుంచే కేవలం రవికి ఒక 30 degrees అటు ఇటు ఉన్నాయి, సంచరిస్తున్నాయి. ఆ గ్రావిటేషనల్ ఫోర్సెస్ అన్ని భూమి పైన మనకు వస్తూ ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్. 8-4 2 రోజుల్లో ఉగాది ఉంది కదా మనకు. అది ఆ చక్రం ప్రస్తుత గ్రహస్థితి చూస్తే. ఈ రోజు ఏంటంటే భూకంపం మనకి మార్నింగ్ కూడా కాశ్మీర్‌లో వచ్చింది. అలాగే అండమాన్స్‌లో కూడా వచ్చింది. ఇక్కడ ఏంటంటే భూకంపం గాని, తుఫాన్లు గాని, ఈ అగ్ని ప్రమాదాలు ఇవన్నీ విపత్తులు. ఈ విపత్తులు అన్నప్పుడు మనం పాపగ్రహాలు జనరల్‌గా చూసినప్పుడు రాశి చక్రంలో పాపగ్రహాల పైన కాన్సంట్రేట్ చేయాల్సొస్తది. శని, కుజులు కలిసి ఉన్నారు. ఇది చాలా వరస్ట్ కాంబినేషన్. అరిష్ట యోగం అంటాం అన్నమాట. ఇలా ఉన్నప్పుడు వీటికి చంద్రుడి యొక్క ఇంపాక్ట్ వస్తే అది ఆ తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇంకా మనకి రేపు అమావాస్య, అలాగే ఈ రోజు చంద్రుడు తన పరహేలి పాయింట్‌కు వచ్చాడు. అంటే భూమికి చాలా దగ్గరగా వచ్చాడు. ఈ చంద్రుడి యొక్క ప్రభావం మనకు భూమి పైన చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే భూమికి అతి దగ్గరలో ఉన్న గ్రహము చంద్రుడు. కాబట్టి సముద్రంలో ఆటుపోట్లు ఎక్కువ అవ్వడము, భూకంపాలు ఈ రావడం, ఇవన్నీ కూడా ఛాన్స్ ఉంటుంది. ఈ ప్రతి గ్రహానికి ఈ అపీజీ అండ్ పెరిజీ పాయింట్స్ ఉంటాయి. ముఖ్యంగా చంద్రుడికి మనం గమనించాల్సి ఉంటుంది. ఈ పాయింట్స్ ఏంటంటే ప్రతి రాశిలో 9 నెలల చొప్పున ఉంటే అది మారుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ మనకి మీన రాశిలో ఉన్నది. ఈ రోజు చంద్రుడు, నేను మార్నింగ్ భూకంపాలు మనకు టీవీలో న్యూస్ వచ్చినప్పుడు అబ్జర్వ్ చేస్తే మిథున లగ్నం అయింది. దశమంలో అంటే మీన రాశిలో అప్పుడే చంద్రుడు ఎంటర్ అయ్యాడు. అంటే రవికి, రాహుకి ఆ పాయింట్‌కి దగ్గరలో వస్తున్నాడు. ఆ టైంలో ఆ భూకంపాలు వచ్చాయి మనకు. అంటే ఈ డిక్లరేషన్స్ అబ్జర్వ్ చేస్తే అక్కడ అంటే ఈక్వేటర్‌కి పై భాగంలో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.
ఈ విధంగా అంటే డిక్లినేషన్స్ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆ కరెక్ట్ పాయింట్ చెప్పే ప్రయత్నం చేయొచ్చు. ఈ విధంగా అంటే అబ్జర్వేషన్స్ ఈ విధంగా చేస్తున్నాం మేము. అలాగే ఈ వాతావరణ పంచాంగము దగ్గర దగ్గర ఇప్పుడు ఈ అయిపోగానే నెక్స్ట్ ఇయర్‌ది మళ్ళీ అంటే ఒక సంవత్సరం ముందు నుంచే మేము చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఈ సంవత్సరము మనము సౌర మాసాలు రవి సంక్రమణాలు అబ్జర్వ్ చేస్తే గ్రహాల యొక్క సంయోగం యోగాలు చూసినప్పుడు మెయిన్‌గా ఏంటంటే ఈ సంవత్సరం అంతా మనకి సామాన్యమైన వాతావరణం, పొడి వాతావరణం, సామాన్య వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి. ఈ వృషభ మాసంలోకొచ్చేసరికి మే 1న గురువు వృషభ రాశిలోకి మారుతున్నాడు. మారి తర్వాత అప్పుడు వృషభ మాసంలో రవి గురువుల యొక్క కాంబినేషన్ వచ్చినప్పుడు ఎండలు బానే ఉంటాయి. అంటే గురువు ఏ గ్రహంతో అయితే ఉంటే ఆ గ్రహం బలాన్ని పొంది దాని యొక్క తత్వాన్ని బాగా చూపిస్తుంది అన్నమాట. రవి అనగానే మనకు ఎండలు గుర్తొస్తాయి, వేడి గుర్తొస్తుంది. ఆ విధంగా ఎండలు బానే ఉంటాయి. అట్లాగే వెనక శుక్రబుధుల కాంబినేషను వాటిపైన శని యొక్క దృష్టి ఉంది. కాబట్టి ఇదేంటంటే మంచి వర్షయోగాలు. అంటే క్లౌడీగా ఉంటాయి. అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ మాసం చూసినప్పుడు ఈ గ్రహాల యొక్క కాంబినేషన్స్‌తో వాటి యొక్క తత్వాల ఆధారంగా అవి ఉన్న రాశిల తత్వాల ఆధారంగా మేము ప్రిడిక్షన్స్ ఇస్తూ వెళ్తాం. అట్లాగే ఉత్తరాయణం, దక్షిణాయనం. దక్షిణాయనంలో రవి గాని, ఇతర గ్రహాలు గాని ఎప్పుడు వర్షానికి ఫేవర్ చేస్తూ ఉంటాయి. వర్ష ప్రభావాన్ని అవి పెంచుతా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఈ ఉత్తర క్రాంతిగతిలో ఉన్న గ్రహాల యొక్క కనెక్షన్స్ వచ్చినప్పుడు ఆ తీవ్రత ఏ విధంగా ఉంటదన్నది కూడా మనము ఒకసారి అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆల్రెడీ గురువు గారులందరూ ఈ కాంబినేషన్స్ అన్నీ చెప్పేశారు. సో ముఖ్యంగా ఏంటంటే సింహరాశిలో వచ్చినప్పుడు రవి మరియు శని సమసప్తక స్థితిలో ఉంటారు. వృషభంలో కుజుడు, గురువు యుతి చెంది కుజుని యొక్క దృష్టి సింహరాశి పైన ఉంటుంది. ఈ గురు కుజుల కాంబినేషన్ ఏంటంటే కరువు కాటకాలను సూచించేదాన్ని. అయితే కుజుని యొక్క దృష్టి రవి పైన ఉంది. అలాగే శని యొక్క దృష్టి రవి పైన ఉంది. రవి ముందు బుధ శుక్రులు సంచరిస్తున్నారు. ఇది మంచి వర్షయోగం. రవికి ముందు గాని వెనక గాని ఈ రవి బుధులు కలిసి సంచరిస్తా ఉంటే వర్షాలు మంచిగా పడతాయని చెప్తూ ఉంటాం. సో క్రిటికల్ కండిషన్ అన్నమాట అది. అంటే వర్షాలు పడతాయా, పడవా, అనావృష్టి నమోదవుతుందా అన్నది చూడాల్సి ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే గమనించాల్సింది ఎండలు అంటే పగటి సమయం వచ్చేసరికి ఎండలు బాగా ఉంటుంటాయి. మళ్ళీ అలాగే తెల్లవారుజామున రాత్రుల్లో మంచి వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే మనకి తుఫానులు గాని, సైక్లోన్స్ గాని గమనించినప్పుడు భారతదేశానికి రవి వృషభ రాశిలో సంచరించేటప్పుడు మరియు తులా రాశిలో సంచరించేటప్పుడు తుఫాన్లు ఎక్కువగా వస్తుంటాయి. అంటే మే ఎండింగ్ అండ్ అక్టోబర్ ఎండింగ్ ఆ టైంలో తుఫాన్లు ఎక్కువగా వస్తుంటాయి. ఈ బంగాళాఖాతంలో గాని, అరేబియాలో గాని. ఈ విధంగా చూసినప్పుడు అంటే అంత ఇదిగా వాటి ప్రభావం మన మీద అంతగా లేదు. తుఫాన్లు రావడం అన్నది అది ఒక విపత్తుగా చేసినా కూడా అవి రావటం కారణంగానే మనకు తెలుగు రాష్ట్రాల్లో మంచి వర్షాలు పడతా ఉంటాయి. కాకపోతే కొన్ని సార్లు వాటి తీవ్రతను బట్టే వరదలు కూడా మారుతా ఉంటాయి. అవి కొంచెం తక్కువగా ఉన్నట్టున్నాయి ఈ సంవత్సరం. ఇవన్నీ అబ్జర్వ్ చేసి మేము ఈ వాతావరణ పంచాంగం చేసాము. ఒక సాఫ్ట్ కాపీ అది 2-3 రోజుల్లో సార్ మీకు అందరితో పంచుకుంటారు. సో ఈ గ్రహాల యొక్క కాంబినేషను తర్వాత ఈ డిక్లినేషన్స్ అండ్ భూకేంద్రక సిద్ధాంత పరంగా గ్రహాలు భూమిపై నుంచి మనం చూస్తున్నప్పుడు ఆ గ్రహాల యొక్క ప్రభావము భూమిపైన ఏ విధంగా ఉంటుంది అన్నది అబ్జర్వ్ చేస్తూ ఈ ప్రిడిక్షన్స్ ఇస్తున్నాము. ఇవన్నీ మీకు వాతావరణ పంచాంగం PDF లో వివరంగా ఉన్నాయి. ఈ అవకాశం ఇచ్చిన గురువు గారులకి
ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలమ్మా. లలిత గారు త్వరలోనే డాక్టరేట్ అందుకుంటారు ఈ ముండేన్ అస్ట్రాలజీలో. వారికి మనం మన శుభ అభినందనలు తెలియజేద్దాం, శుభాకాంక్షలు తెలియజేద్దాం. తర్వాత సమయం చాలా కొద్దిగా ఉంది. ఇంతకుముందు ఏదైనా ఈ విషయంగా ఏదైనా అడగదలుచుకుంటే ఒకరిద్దరు చేతులెత్తిన వాళ్ళు ఉంటే దయచేసి అడగండి. తర్వాత మనం గురువు గారిని జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరదాం. త్వరగా అడిగేయండి చేతులెత్తిన ఫ్రెండ్స్. చేతులెత్తిన ఫ్రెండ్స్ త్వరగా అడగండి. గురుజీ నమస్తే, నేను మధుమతి. చెప్పండి సార్, నాకు ఒక చిన్న డౌట్. అమావాస్య ముందర ఈ పిళ్ళు కానీ పసుపు కానీ పొడ్లు కానీ ఏమన్నా గిడ్ని పట్టించుకుంటే అవి పురుగు పట్టవు అని అంటారు. అది ఎందుకు? దీని మీద చంద్రుడు అండ్ సూర్యుడు ఇంపాక్ట్ ఏమన్నా ఉంటుందా? ఎందుకు పురుగు పట్టదు? ఇవాళ అక్కడికి వెళ్తే చాలా రష్ ఉంది, ఎందుకంటే వాళ్ళందరూ కూడా అవి పిళ్ళు పట్టించుకుంటున్నారు. దీని రీజన్ ఏమన్నా ఉందా? సైంటిఫిక్ రీజన్? థ్యాంక్ యూ అండి. అన్మ్యూట్ అవ్వండి సార్. ధాన్యంలో పురుగు ఎందుకు వస్తుందో ముందు ఆలోచించండి. ధాన్యంలో పురుగు రావడం అంటే స్వేదజాలు పుడతాయి. మన ఉద్భుజాలు, స్వేదజాలు, జరాజాలు, అండజాలు లాగా స్వేదజాలు పుడతాయి. అంటే పురుగులు వాటిలోంచి వస్తాయి, వాటిలో ఉన్న తేమ కారణంగా. ఆ తేమ అది దాంట్లో ఉన్నప్పుడే మనం అది ఈ అమావాస్యకి పున్నమకి ఆ తేమ ధాన్యంలో ఉన్న తేమ తేడా మారుతుంది. తేమ యొక్క ప్రపోర్షన్స్ మారుతుంటాయి. ఎందుకంటే బయట సూర్యచంద్రుల యొక్క ఇంపాక్ట్ పడుతుంది దాని మీద. మనకు చాలా వరకు తెలియదు ఏమవుతుందో. ఇప్పుడు మనం ప్రయోగాలు చేస్తే అర్థమవుతుంది. ప్రయోగాలు చేసిన ఋషులు చెప్పినవి వినలేక మనం అది నమ్మడం కూడా మానేసాం. ఆ కారణంగా సూర్యచంద్రుల యొక్క వాళ్ళ సామీప్యతను ఆధారంగా మన దగ్గర ఉన్నట్టు భూమి మీద ఉన్నటువంటి ఎన్నో జీవచర్యలు జరుగుతుంటాయి. దాంట్లో ఈ తేమ ఒకటి. ఆ కారణంగా అది అలాంటి నానుడి పుట్టుకొచ్చింది. దాంతో ఈ టైంలో పిండి పట్టి చేసుకుంటే ఇంకా ఆ తేమ మళ్ళీ వచ్చి దాంట్లో నుంచి పురుగు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి సో మనం ముఖ్యంగా అసలు పురుగు రావడం ఎందుకు వస్తుంది అనేది ఆలోచిస్తే ఆటోమేటిక్గా దానికి సైంటిఫిక్ ఆ రీజన్ మనకు తెలుస్తుందమ్మా. చాలా థ్యాంక్ యూ, మంచి ప్రశ్న వేశారు. అంటే వస్తువుల్లో ఉండే తేమ కూడా ఆవిరైపోతుంది సార్. అవి ఎండిపోయి ఉంటాయి బాగా. ఇంకా తొందరగా చెప్పండి, లేకపోతే మనం గురువు గారిని ముగింపు జ్యోతిర్వాణి ఇవ్వమని చెప్పి మనం రిక్వెస్ట్ చేద్దాం. గురువు గారు కమలాకర్ శర్మ గారు. यो दैव स्मृतास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्येत् भर्गः तद्वरेण्यमुपास्महे. श्रीगुरुभ्यो नमः. श्रीमात्रे नमः. జ్యోతిర్వాణి జ్యోతిష సరస్వతికి నమస్కరిస్తూ క్రోధినామ సంవత్సరం మనకు ఇచ్చేటటువంటి ఫలితాల విషయం లోపల చాలా సుదీర్ఘమైనటువంటి చర్చ. అందులో వ్యక్తిగతమైనటువంటి అంశాల కన్నా ఎక్కువగా దేశ సంబంధమైనటువంటి అంశాలు, వ్యక్తి సంబంధమైనటువంటి అంశాలు అయితే అనుమానాలు కూడా చాలా వచ్చేవి అనుకుంటాను. దాని గురించి మరొకసారి మన శాస్త్రి గారు పెడతారేమో చూడాలి. కానీ ఇది దేశ సంబంధమైనటువంటి. సాధారణంగా పంచాంగ శ్రవణాదుల లోపల ఇవి కేవలం మనము మాట వరుసకు వింటూ వెళ్తుంటాం తప్ప పంచాంగ శ్రవణం చివరిలో చెప్పేటటువంటి నా రాశికి ఎట్లా ఉంది, మా పిల్లల రాశికి ఎట్లా ఉందని చెప్పేసి గమనించే సంప్రదాయాలే లోకంలో ఎక్కువగా ఉంటుంటాయి. కానీ ప్రధానంగా జ్యోతిష్కులమైనటువంటి మనం అందరం ఆలోచించాల్సిందల్లా ఈ రాష్ట్రంలోనూ ఈ ప్రాంతాల్లోనూ ఉండేటటువంటి సస్యశ్యామల స్థితి, అతివృష్టి, అనావృష్టి, పంటలు, వ్యవహారము, వీటి మీద దృష్టి పెడితే రాష్ట్రం అంతా సుభిక్షమా దుర్భిక్షమా, ఇటువంటి విషయాల మీద మనం దృష్టి సారించాల్సిన అవసరమే ఎక్కువగా ఉంటుంది. ఎంతో సాధించి ఒక పెద్ద భూకంపం వస్తే ఏమవుతుంది,
ఓ పెద్ద అగ్ని ప్రమాదం జరిగితే ఎట్లా ఉంటుంది, పెద్ద తుఫాన్ వస్తే ఏమవుతాయి, ఇటువంటి అంశాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే మనకు మొత్తం దేశానికి వచ్చేటటువంటి మంచి చెడుల మీద ఒక దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి వాళ్ళం మనమే. దేశం గురించి ఎంతో కొంత ఆలోచించకుండా మనం ముందుకు వెళ్ళే అవకాశం లేదు. మన ప్రాంతం గురించి, మన దేశం గురించి ఒక అవుట్లుక్ ఏర్పరచుకుంటే ఏదైనా లోపాలుంటే దానికి సమాజానికి ఎటువంటి మార్గనిర్దేశం చేయాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు కూడా అది జ్యోతిష్కుని బాధ్యతకే ఉంది. లేదా సామూహికంగా ప్రార్థనలు చేయించిన, కొన్ని రకాలైనటువంటి హోమాలను నిర్వహించాల్సి వచ్చిన, వృష్టి ఎక్కువైతే ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి, వృష్టి తక్కువైతే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పంటలు వేయాలి, ఏ అంశాలను ఈ సంవత్సరం బాగా కొనొచ్చు, ఏవి కొనొద్దు, ఇటువంటి అంశాలకు మనకు గైడ్ చేయడానికి అడ్వాన్స్డ్గా మనకి ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ మనకు పంచాంగం ద్వారా తెలుస్తుంది. ఈ అంశాల లోపల సత్యదేవ్ గారు చాలా బాగా కృషి చేస్తున్నారు చాలా కాలం నుంచి కూడా. ధరవరల పేరుతో చాలా రోజుల పాటు జ్యోతిర్వాస్తు విజ్ఞానం లోపల రాస్తూనే ఎప్పటికప్పుడే కింద అనావృష్టి అతివృష్టి సూచనలు ఈ మాసంలో ఎట్లా ఉన్నాయి, ఏమైనా ప్రమాదాలు ఉన్నాయా, రాజకీయ సంక్షోభాలు ఉన్నాయా అని చెప్పేసి రాసే విధానము కనపడుతుంది. అట్లాగే ఇటీవల ఈ 5 ఏళ్లుగా 6 ఏళ్లుగా కృషి చేస్తున్నటువంటి ప్రముఖులు మనకు జీవి రామారావు గారు. వారికి పరిపూర్ణంగా కుడి చేయి ఎడమ చేయి అనగలిగినటువంటి విధంగా పనిచేస్తున్నటువంటి వారు లలిత గారు. వారు కొంచెం పాశ్చాత్య భావాలు, వీరు కొంచెం ప్రాచ్య భావాలు, ఇంతే తేడా. ఏదేమైనా మొత్తానికి 2-3 వైపుల నుంచి చూసినప్పటికీ కూడా దేశానికి వ్యక్తికి శ్రేయస్సు కలగాలని, ప్రాంతానికి శ్రేయస్సు కలగాలని కోరుకుంటూ అడ్వాన్స్గా మనకి ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ వాతావరణ పంచాంగానికి సంబంధించినటువంటి అంశం. నిజానికి వారు చాలాసార్లుగా చెప్పారు, ఈ రోజు కూడా చెప్పారు. రఘుకుమార్ గారు అనేటటువంటి వ్యక్తి తనలో ఒక భావాన్ని ప్రేరేపించారు అని చెప్పేసి వారికి కూడా ధన్యవాదాలు. ఆ ప్రేరణ ఎక్కడి నుంచో ఓ దగ్గర నుంచి వస్తుంది, భగవంతుడు అది సృష్టిస్తాడు. ఆ ప్రేరణ క్రియేట్ అయిన తర్వాతనే తన ఆలోచన విధానం మార్చుకుంటూ ఇటువైపు వచ్చేసారు వారు. వచ్చి దాన్ని సమన్వయం చేయగలుగుతున్నారు. చేసి చక్కని వాతావరణ పంచాంగాన్ని ఇస్తే ఆస్ట్రోమెటీరియాలజీ సైంటిస్టులే ఇప్పుడు ఆశ్చర్యపడుతున్నారు వారిని చూసి. అది వారి ఈ వయసులో వారు చేస్తున్న కృషికి అభినందించాల్సినటువంటి అంశం. అందుకని వారికి ప్రత్యేకంగా మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. లలితమ్మ కూడా చాలా కృషి చేస్తుంది ఈ వాతావరణ పంచాంగం విషయంలో. ఇప్పుడు మనకు 1-2 రోజుల లోపల మన పంచాంగం మనం చూడబోతున్నాం కూడా. దీనికి పూర్తిగా కృషి చేసి దాన్ని డ్రాఫ్ట్ చేసి పరిపూర్ణంగా మనం అందించేటటువంటి వారు సోమనాథ్ శాస్త్రి గారు. వారికి పరిపూర్ణమైన హృదయంతో నమస్కారం. ఇక క్రోధి నామ సంవత్సరం అనేటటువంటిది మనకు వర్షపరంగా పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు. వర్షాల సంబంధంగా మనకు ఆనందాన్ని ఇస్తుండొచ్చు. ఎందుకంటే మంత్రి వ్యవహారాలు మాత్రమే అన్నిటినీ శాసించవు కాబట్టి అవి మెయిన్ పరిపూర్ణంగా అన్ని వ్యవహారాల్లో చూసేవి ఆ 2. కానీ ఇతరమైనటువంటి క్యాబినెట్లో మాత్రం కొంతవరకు మనకు వర్ష సంబంధమైనటువంటి అంశాలన్నీ కూడా బాగా ఉన్నాయి. సరిపోని వర్షాలు, సమృద్ధికరమైన వర్షాలు, పంటలకు సరిపోయే వర్షాలు ఇవన్నీ కూడా ఉన్నట్టుగానే మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా మనకు సూచన చేస్తున్నాయి నవనాయకులన్నిటిలో కూడా. కాకుంటే ఏంటంటే వచ్చినటువంటి భావ పరంపర లోపల తక్కువ మంది శుభులు ఎక్కువ మంది పాపులు ఉండటం వల్ల మనం రాజకీయాలు చూడట్లేదా, అట్లాగే ఉంటుంటాయి. ఆ రాజకీయాలు అక్కడ కనపడుతుంది కాదండి, మన మనోభావాల్లో కూడా అట్లాగే ఉందని చెప్పేసి అనటం. అక్కడ నలుగురు వ్యక్తీకరణ లోపల కనపడుతున్నారు అని చెప్పేసి అంటే మన మనస్సుల్లో కూడా దాదాపుగా ఇటువంటి భావాలే వస్తున్నాయని అర్థం. ప్రకృతి అందరికీ సమానం. కొందరు వ్యక్తీకరిస్తారు, కొందరు అంతర్గతంగా ఉంచుకుంటుంటారు. మనలోనూ అదే పంచభూతాలు ఉంటాయి, వాళ్ళలోనూ అంతే అవే పంచభూతాలు ఉంటాయి. కొంతమందికి ఈ ప్రకృతి ప్రేరణ వల్ల ఒకసారి అగ్ని ప్రేరణ ఉంటుంది, ఒకసారి వాయు ప్రేరణ ఉంటుంది, ఒకసారి జల ప్రేరణ ఉంటుంది. ఈ ప్రేరణల వల్ల ఒక్కొక్క రకంగా ఒక్కొక్క సమయం లోపల మార్పులు వస్తూ ఉంటుంటాయి. ఆ శక్తి వ్యక్తీకరించే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమందికి మనస్సు లోపల భావాలు ఉంటుంటాయి. ఆ వేగము, కోపము, తీవ్రత, వ్యతిరేకత, మోసము, ఇటువంటి పనులు చేయాలి, చేయకూడదు, ధార్మికము, నైతికం, ఇటువంటి వ్యవహారాలను తెలుస్తాయి. అయితే ఈ భావాలన్నీ మన మనస్సుల్లో వస్తున్నప్పుడు
మనం చేయదగిన పని ఏమిటి అనుకున్నప్పుడు పంచాంగం మనకు కనిపించేటువంటి అంశం. ముందుగా ఏం దానం చేస్తే బాగుంటుంది, ఏం ధ్యానం చేసుకోవాలి. ప్రత్యేకంగా అందరు చెప్తున్నారు ఈ సంవత్సరం అంతా వస్త్రదానం చేయండి బాగా అని చెప్పారు. దాంతోపాటు అంటే వస్త్రదానం అనగానే మనకు తెలిసిన 10 మందికి పెట్టుకోవటం కాదండి, వందలాది మందికి ఏదో వేరు రూపాల్లో నిజంగా నీడీ పర్సన్స్ కి ఇవ్వటం అనేది వస్త్రదానం. అదేవిధంగా రామోపాసన బాగా చేయండి అని చెప్పేసి అన్నారు. నిజమే, మనకు ఇప్పుడు అయోధ్య రాముడిగా ప్రత్యేకంగా ఉన్నాడు కాబట్టి ఎట్లాగో రాముని నవమి వారం 10 రోజుల్లో ఉంది కాబట్టి రామోపాసన చేసుకుందాం. ఆ రామత్వాన్ని మనలో ఆపాదింప చేసుకుందాం. పుస్తకాల్లో ఇచ్చినటువంటి మాటలు ఏదైనా ఉపాసనే, కానీ మనస్ఫూర్తిగా మనం చేసేటటువంటి ఏ పని అయితే ఉంటుందో దాని ద్వారా మన శక్తిని మరింత పెంచుకుంటే ఈ లోపం మన దగ్గరికి రాకుండా అవుతుంది. ఒక వ్యక్తి తన శక్తిని పెంచుకుంటే ఒక రోగం రాకుండా రోగ నిరోధక శక్తితో ఎట్లా అయితే తన జీవితాన్ని ఆనందంగా గడుపుకోగలుగుతుంటాడో, ఒక సమాజం తన శక్తిని పెంచుకుంటే తనకు రాబోయేటటువంటి ఉపద్రవాలను కూడా అధిగమించగలిగేటువంటి శక్తిని పెంచుకుంటూ ఉంటారు. అందుకని కామన్ గా అందరికీ చెప్పేటువంటి అంశాలు అవే అన్నమాట. ఒక రాశికి బాగా ఉండొచ్చు, ఒక రాశికి చెడుగా ఉండొచ్చు. బాలేదంటే అర్థం ఏంటి? నీ శక్తిని పెంచుకోవచ్చు చెప్పడమే తప్ప నీకు బాలేదు కాబట్టి ఏడ్చుకుంటే ఇక్కడ ఇంట్లో కూర్చోమని చెప్పడం కాదండి జ్యోతిష లక్షణం. నీ శక్తిని బాగా పెంచుకోవాల్సిన సమయం వచ్చింది అని చెప్పడం. బాగా ఉన్నవాడిని ఏం చెప్పాలి మరి? నువ్వు హాయిగా తిని పడుకోమని చెప్పడం కాదు అక్కడ. అయినా దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం, నువ్వు ఎంత తక్కువ శ్రమతో ఎక్కువ పనులు చేసిస్తుంటే అంత గొప్పగా నీకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం. తక్కువ శ్రమతో ఎక్కువ ప్రయోజనం పొందునాయన అని చెప్పేసి చెప్తూ అది కూడా పుణ్యభావాన్ని పెంచుకుంటూ పోమని చెప్పేసి ప్రయత్నం జరుగుతుంటాయి. ఇట్లా మనని మనం సంస్కరించుకోవడానికి ఈ పంచాంగాలు పనిచేస్తాయి. మనని మనం సంస్కరించుకోవడానికి, మనం కోరుకున్నది మనకు రావడానికి పంచాంగం పనిచేస్తుంటుంది. ముఖ్యంగా దేశగోచారం అనేటటువంటిది తప్పనిసరిగా మనం ఆలోచించదగినటువంటి ముఖ్యమైనటువంటి అంశం. ఆలోచించదగినటువంటి ఆ ముఖ్యమైనటువంటి అంశంలో మనం అందరం తప్పనిసరిగా కృతకృత్యం కావాలని, ఇవేవో పైపైన చెప్తున్నారులే చూద్దాంలే అని కాకుండా దయచేసి ఇంతకుముందు గురుగారు సోమనాథ శాస్త్రి గారు చెప్పినట్టుగా కొత్త తరం పాఠం చెప్పడానికి అటు లలిత గారు, ఇటు రఘుకుమార్ గారు, అటు మన జీవి రామ గారు ఎప్పటి నుంచో సంసిద్ధంగా ఉన్నారు. ఒక కొత్త తరం తయారు కావాలి. ఈ వాతావరణ పంచాంగాన్ని అసలు ఎట్లా చూడాలి, తర్వాత ఎట్లా వ్యాలిడేషన్ ఎట్లా ఉంటుంది, ఫలితాలను ఎట్లా చూసుకోవాలి, ఏ రకంగా చెప్పేటట్టయితే భవిష్యత్ తరాలకు ఇంకా కూడా సూక్ష్మంగా చెప్పచ్చు. ఎంతో కొంత సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా సంతోషం దానికి. అట్లా మనం కొంచెం ముందుకు వెళ్ళేటట్టయితే కొత్తగా మనం సిద్ధాంతాన్ని తయారు చేసి పుస్తకం ముందరికి అందించేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి అటువంటి వాళ్ళు ముందరికి రండి, దానికి సంబంధించిన భావాలు కూడా ముందరికి చెప్పండి. గురుగారు సోమనాథ శాస్త్రి గారు మిమ్మల్ని అందరినీ కోఆర్డినేట్ చేస్తారు. వాళ్ళకు మీకు ఆన్లైన్లోనే ఇంటి దగ్గర కూర్చొని నేర్చుకోండి, కనీసం ఇంటికి పోక్కర్లేదు ఈ కాలాల లోపల. అందుకని ఎక్కువగా ఆ దృష్టి మీద కేటాయించండి అని చెప్పేసి కోరుకుంటూ, ప్రతి సంవత్సరం అనేటటువంటిది కోపానికి సంబంధించింది, క్రోధానికి సంబంధించింది అనే భావన మనకు ఒకటి ఉంటుంది. కానీ ఇక్కడ ఎప్పుడు క్రోధం వస్తుంది అనేది ఒక సూత్రం ఉంది, భగవద్గీతలో చెప్తుంటుంటారు. సంగాత్ సంజాయితే కామః, కామాత్ క్రోధో విజాయతే అని చెప్పేసి చెప్తూ ఉంటుంటారు. ఎప్పుడైనా కానీ ఒక అంశం మీదకు మనకు సంగమం ఏర్పడ్డ తర్వాత ఆ సంగమం వల్ల ఆ వస్తువు కావాలని కోరిక కలగటం కామం, అది తీరకపోతే వచ్చేది క్రోధము అని చెప్పేసారు. అందుకని మనకు క్రోధం ఎప్పుడు వచ్చిందంటే కామము తీరనప్పుడు క్రోధం వస్తుంది, కోరిక తీరనప్పుడు క్రోధం వస్తుంది. కాబట్టి కోరిక తీరకుండా అనే భావాన్నే పక్కకు పెట్టేసి మనం అనుకున్న కోరికలన్నీ పరిపూర్ణంగా తీరాలి అని చెప్పేసి కోరుకునేటట్టయితే ఆ క్రోధం రాదు. ఆ క్రోధం రాదు కాకుండా ఈ క్రోధి సంవత్సరం మనకేం తయారు చేయాలంటే, ఈ లోకం లోపల చెడు మీద అందరూ క్రోధంగా ఉండాలని చెప్పేసి, చెడుకే ఇది క్రోధి కానీ మంచికి క్రోధి కాదని చెప్పేసి భావన మనం పొందితే ఆ దుష్టత్వం మీద క్రోధత్వం, శిష్టత్వం మీద ఆనందత్వం అని చెప్పేసిన భావన మనం పెంచుకుంటూ అందరం ఉపాసన చేసుకుందాం. అందరికీ ఆనందం కలిగేటట్టుగా ఈ సంవత్సరం ఉండాలని కోరుకుంటూ, దానికి ఈరోజు మనకు పంచాంగ శ్రవణ విధానాన్ని అందించినటువంటి పెద్దలకందరికీ కూడా మరొకసారి నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తూ, మన చుట్టూ మన జ్యోతిర్వాణి వారికి, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలను మనస్ఫూర్తిగా జ్యోతిర్వాణి నుంచి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం, స్వస్తి, సెలవు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.